హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. చంద్రబాబుకు బాదుడే బాదుడు. బాబు చేసిన అప్పులు స్కామ్లు అలాగే దోపిడీ కావచ్చు లేకపోతే మోసాలు కావచ్చు వీటన్నిటిపైన పవర్ఫుల్ స్పీచ్తో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సంస్కారవంతంగా ఉతికారేశారు జగన్. ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. మంచికి చెడుకు ఓ దినం ఉన్నట్టే బాబుగారి వెన్నుపోటుకి ఓ దినం ఉంది. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన దినం కాదు, ఇచ్చిన హామీలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, విలువలకు, విశ్వసనీయతకు, వ్యవస్థలకు ఇలా బాబుగారు పొడిచిన అన్ని పోట్లకు ఒకే ఒక్క దినం జూన్ 4. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు చేస్తున్న రికార్డు స్థాయి అప్పులు ఎటుపోయాయి, ఏ దొంగల ముఠాల జేబుల్లోకి వెళ్ళాయి, ఎల్లో మీడియా అధినేతలు నడుపుతోంది వార్తాపత్రికల లేక టాయిలెట్ పేపర్ల, చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోచేస్తున్న వేల కోట్లు వీరి కంటికి కనిపించవా అంటూ జగన్ నిలదీశారు. 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను తాకట్టు పెడుతున్న బాబు నిజస్వరూపాన్ని పట్టపగలు బట్టబయలు చేశారు. యాక్సిస్తో ₹4.60 ఒప్పందం చేసుకుని 11,000 కోట్ల రూపాయల కుంభకోణానికి చంద్రబాబు ఎలా ప్లాన్ చేశారో ఆధారాలతో సహా జగన్ ప్రూవ్ చేశారు. ఇసుక, మద్యం, మట్టి, క్వార్ట్జ్ ఇలా అన్నింటిలో దోపిడీ, అడుగడుగునా స్కామ్లు. ఈ స్కాములన్నింటికీ మించిన స్కామ్, ఈ దేశం ఎప్పుడూ చూడని స్కామ్, తెలుగుదేశం అధినేత చేస్తున్న స్కామ్ అమరావతి. క్యాపిటల్ ముసుగులో జరుగుతున్న దోపిడీని పాయింట్ టు పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా వివరించారు జగన్మోహన్ రెడ్డి. ఇక 2014-19 మధ్య 25,000 కోట్లు దోచేసిన లెక్కర్ స్కామ్లో బెయిల్ పైలు తిరుగుతున్న మన ముఖ్యమంత్రి గారి బండారాన్ని జగన్ బయట పెట్టారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా లెక్కర్ స్కామ్లో 25,000 కోట్లు దోచేసి ఇప్పుడు లేని లెక్కర్ స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైకి తోసేయాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని జగన్ సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ 11 నెలల కాలంలో సాధించిన విజయాలను గణాంకాలతో సహా వివరించారు. ఈ 11 నెలల్లో జస్ట్ 390 హత్యలు మాత్రమే రెడ్ బుక్ చాటుగా జరిగాయి. కేవలం 766 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలు జరిగాయి. ఇక 2,466 మంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. మళ్ళీ ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని, స్కాముల ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని, దగాకోరు ప్రభుత్వాన్ని, ఓట్లేసిన ప్రజలను వంచిన ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలా వద్దా? జగన్ అదే చేశారు. ఒక్కో పాయింట్ ఆధారాలతో సహా చూపిస్తూ కూటమి సర్కారును మడత పెట్టి ఇస్త్రీ చేశారు. ఫైనల్గా జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామని డిక్లేర్ చేశారు. రైట్, అనేక పాయింట్లున్నాయి, అనేక అంశాలున్నాయి. ప్రతి ఒక్కటిని అన్నింటినీ ఆధారాలతో సహా విత్ ఫుల్ ఎవిడెన్స్ మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ముందుగా ఒక్కొక్క అంశాన్ని టచ్ చేస్తూ వెళుతున్న అమరావతి గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది స్కాములకే పెద్ద స్కామ్, ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అంటే అన్ని స్కామ్లకు చంద్రబాబు తండ్రి లాంటి వ్యక్తిని కాదు, ఈ స్కాములన్నిటికీ ఇదే ఫాదర్ అని మీరు ఏ అర్థం తీసుకున్నా ఓకే. ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ఆధారాలతో సహా. తెలంగాణలో స్టేట్ ఈజ్ సెట్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ న్యూ సెక్రటేరియట్ బై కేసీఆర్. ఎంత కట్టారయ్యా అంటే 616 కోట్లతో 8.5 లక్షల స్క్వేర్ ఫీట్. 2 కళ్ళు సరిపోవు, అంత గొప్పగా కట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు 4,668 కోట్లకు టెండర్ పెట్టేశారు. టెండర్ ఎంత కేశారు? 4,668 కోట్లకు. 616 కోట్లతో అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ కేసీఆర్ గారు కడితే మన చంద్రబాబు గారు 4,668 కోట్ల రూపాయలకు టెండర్లు పెట్టేశారు. పైగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఇదొచ్చి 52 లక్షల స్క్వేర్ ఫీట్లు అంట. 52 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతూనే ఉంటారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూనే ఉంటారు, అవి తిరిగి మన జోబులోకి వస్తూనే ఉంటాయి. ఇలా 24/7 365 రోజులు 5 ఏళ్ళు లెక్కేసుకోండి. పనులు జరుగుతూనే ఉంటాయి, కాంట్రాక్టులు కట్టబెడుతూనే ఉంటాం, కమిషన్లు కొట్టేస్తూనే ఉంటాం. రోజంతా జరుగుతుంది, వారమంతా జరుగుతుంది, 365 రోజులు జరుగుతుంది. 5 ఏళ్ళు ఇదే జరుగుతుంది. 5 ఏళ్ళు అమరావతి పేరు మీద ఎంత దోచేయడానికి స్కెచ్ చేశారన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం.
పరాకాష్ఠ ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. నిజంగా స్కాములందరికీ పరాకాష్ఠ అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఇదే అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు, రద్దు చేసినారు. దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఆక్షన్ను రద్దు చేసేసినారు. ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ని మళ్ళీ తీసుకొచ్చినారు. రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు. 10% ఇస్తున్నాడు, 8% తీసుకుంటున్నాడు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి ఎంతో మేలు చేసే రివర్స్ టెండరింగ్ చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ చేస్తే తక్కువకు వస్తారు, కమిషన్లు రావు. రెండోది జ్యుడిషియల్ ప్రివ్యూ, అంటే ఎటువంటి అవినీతికి చోటు లేకుండా 100 కోట్లు దాటిన ప్రతి పనికి కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ పెట్టారు. అది కూడా తీసేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏం తీసుకొచ్చారు? ఆయన మొదటి నుంచి తీసుకొచ్చింది మొబిలైజేషన్ అడ్వాన్సులు. పని కూడా ప్రారంభించొద్దు, నీకు అడ్వాన్స్ ఇచ్చేస్తా, తీసుకెళ్ళిపో. ఇందులో ఎంత మనకు రావాలి, ఎంత వాళ్ళకి వెళ్ళాలనేది ఇక ఆ దేవుడికే తెలియాలి. రైట్, ముందుగా అమరావతితోనే మన చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, ఇక వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. ఎస్ పాషా గారు, అమరావతి పైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ఇది స్కాముల్లో కల్లా పరాకాష్ఠ అని చెప్పారు. ఆయన భాషలో చెప్పాలంటే ఆయన ఉపయోగించిన వర్డ్స్ ఏంటంటే ఇది పరాకాష్ఠ అని. నిజానికి ఈ దేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడూ జరగలేదని చెప్పొచ్చు సార్? అందరికీ నమస్కారం అండి. సార్, నేను చాలాసార్లు చెప్పాను, ఇదే ప్రోగ్రాంలో చెప్పాను, అమరావతి అన్నది దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్. ఎందుకు అంటే 1 ఎకరం వాల్యూ అన్నది ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. అట్లాంటిది 1,00,000 ఎకరాలు అని చెప్పేసి ఒక మాట చెప్పి 1,00,000 ఎకరాలు అవసరం పడతాయి అని చెప్పేసి అమరావతికి చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏంటి అంటే కేవలం మోసం. ల్యాండ్ మీద 1,00,000 ఎకరాల భూమి మీద ఈరోజు అమరావతి కట్టబోతున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నా చెవిలో చెప్పిండు, 1800 ఎకరాలలో అమరావతి కట్టేస్తా అని చెప్పిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే చెప్పిండు. అట్లాంటిది ఈరోజు 1,00,000 ఎకరాలు కావాలంటారు అంటే ఎంత పెద్ద దందా అన్నది ఇక్కడ జరుగుతున్నదో మనందరూ ఒకసారి గమనించాలి. రెండో విషయం ఏంటంటే అమరావతిలో జరిగేది ఏంటంటే అమరావతిలో ఏదైతే ప్రభుత్వ ప్లానింగ్ ఉన్నదో ఆ ప్లానింగ్ అన్నది ముందుగానే టీడీపీ పార్టీ నాయకులకి లీక్ అవ్వడము, టీడీపీ పార్టీ నాయకులు భూములను ముందుగానే కొనేసి దాని తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ ప్రైస్లో అమ్మడము అన్నది అతిపెద్ద స్కామ్. యాక్చువల్గా ఈడీ ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కేసుల్ని వదిలేసి అమరావతి అనే ఒక కేసు మీద కాన్సన్ట్రేట్ చేస్తే కేవలం 15 రోజుల్లోనే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది, ఇంత పెద్ద స్కామ్ జరిగిందా ప్రపంచంలో అని చెప్పేసి. ఒక సెకండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఆగి ఇటు చూస్తాడు ఆంధ్రప్రదేశ్ వైపు. అట్లాంటి స్కామ్, అంత పెద్ద స్కామ్ ఇది. ఎందుకు అంటే మన ముందరనే ఉంది, ల్యాండ్ అన్నది పెంచుతూ పోతున్నారు. ముందేమో ఏదో 18,000 ఎకరాలు చిల్లర అంటారు, మళ్ళీ దాని తర్వాత 40 అంటారు, ఇప్పుడు ఏకంగా 1,00,000 ఎకరాలు అంటారు. 1,00,000 ఎకరాలంటే ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి. 1,00,000 ఎకరాలు అంటే ఏంటి? రెండో విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ.
ప్రజలకి ట్రాన్స్పరెంట్గా ఈ రోజు వరకే ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని గురించి ప్రజల ముందు పెట్టండి నిజాలు. ఎవరి నుంచి ఆ ల్యాండ్ ఎక్వైర్ చేశారు, వాళ్ళెవరి నుంచి ఆ ల్యాండ్ కొనరు అన్న విషయాన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పాలి. ఎంత ఘోరము అంటే ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా ఈరోజు మీడియా దగ్గర దమ్ము లేదు, సోకాల్డ్ పచ్చ మీడియా దగ్గర. ఏంటిది అని చెప్పేసి. ఎందుకు అంటే అందరూ కూడా ఇందులో భాగస్వాములే, అందరూ కలిసి చేస్తుంటే అది తప్పు కాదు అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు ఈ తప్పు అనేది మెడకు చుట్టుకుంటుంది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. 41,000 కోట్ల రూపాయలు, చిల్లర వేల కోట్ల రూపాయలతోటి ఆ అమరావతికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కడదామని చెప్పేసి ప్లాన్ చేసి 5,500 చిల్లర కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేసాడు. మరి ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో అది స్కామా లేదా ప్రజల డబ్బు తీసుకెళ్లి నీళ్ళలో పడేయడమా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇదొకటి. రెండవది, నేను ఒకసారి మన ప్రోగ్రాంలో కూడా చూపించిన బాలకృష్ణ గారు, అంటే బాలకృష్ణ గారి ఉదాహరణ చెప్తున్నాను నేను, మిగతా చాలామంది నాయకులు అదే చేస్తున్నారు. బాలకృష్ణ గారు ఆయన సతీమణి పేరు మీద ల్యాండ్ కొన్నారు. అది కూడా 1,00,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ పులింగ్ చేయబోతున్నాము అని చెప్పేసి న్యూస్ రావడానికి నెల రోజుల ముందు 40,000 ఎకరాలు కొత్తగా తీసుకోబోతున్నామని చెప్తున్నారే. అక్కడ మొన్న ఇంకా మాకు ల్యాండ్ కావాలి అని చెప్పేసి నారాయణ గారు చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఆ న్యూస్ రావడానికి నెల రోజుల ముందు బాలకృష్ణ గారు దాదాపుగా 100 ఎకరాలు కొన్నారు అని చెప్పేసి, అందులో దాదాపుగా 19 ఎకరాల చిల్లర ఏదైతే ఉందో డేటాని నేను చూపించిన. ఆ డేటాలో క్లియర్గా ఉంది ఎవరు అంటే బాలకృష్ణ గారి భార్య గారి పేరు మీద అక్కడ రైతులు ట్రాన్స్ఫర్ చేశారు. ఎంతకి అంటే డిఫరెంట్ యావరేజ్గా మనం చూసుకుంటే 30 నుంచి 35 లక్షలు ఏమో వస్తుంది యావరేజ్. ఏది ఎకరానికి? ఎకరా 35 లక్షలు. ఏంటి సార్ అది? చంద్రబాబు నాయుడు గారు చెప్పేది 4 కోట్ల 8 కోట్ల 20 కోట్లు ఒక్కొక్క ఎకరా 20 కోట్లు కమ్ముతా అప్పులన్నీ తీర్చేస్తానంటున్నారు. 35 లక్షలకి ఎట్లా కొన్నారు? కానీ కేవలం ₹1 కూడా లేదా? ₹1 ఎక్కడ సార్? యావరేజ్ మీరు క్యాల్కులేట్ చేసి నేను 4,000 ఎకరాలు మిగులుతుంది, ఈ 4,000 ఎకరాలను 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం కదా, ఈ 4,000 ఎకరాలు అమ్మి అప్పు తీరుస్తామని నారాయణ గారు అన్నప్పుడు ఓహో 25 కోట్లు పోతుంది ఒక్కొక్క ఎకరా, ఆ స్థాయికి తీసుకొస్తారు అనుకున్నా. అప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడున్నది 2 కోట్ల వరకు ఉండొచ్చు, ఇది 25 కోట్లకి ఎలా వెళ్తుంది అని ఒక క్వశ్చన్ రైజ్ చేశా. కానీ 2 కోట్లు కూడా లేదు, 35 లక్షలు అంటున్నారు ఏంటి? అదే చెప్తున్నాం కదా సార్, 2 కోట్లు కూడా లేదా? లేదు సార్, లక్షలలో రైతుల దగ్గర నుంచి కొన్నారు. కొని ఆ న్యూస్ బర్స్ట్ అయ్యేసరికి ఆ భూమి మొత్తం ఎక్వైర్ చేసుకుంటారు. ఇదే కదా స్కామ్ అంటే. ప్రభుత్వంలో ఉన్న ఒక ఓత్ ఆఫ్ సీక్రసీ అంటారు. ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే ఎవరైనా సరే మనము యాజ్ సీఎంగా కానివ్వండి, అదే మంత్రిగా కానివ్వండి, మనం ఒక ఓత్ అంటే ప్రభుత్వంలో జరిగేటటువంటి సీక్రెట్లు బయట నుంచి చెప్పను, నా పర్సనల్ విషయాలకు వాడుకోను అని చెప్పేసి ఓత్ ఆఫ్ సీక్రసీ చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వంలో జరిగేటటువంటి ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ల్యాండ్ అనేది అక్వైర్ చేయబోతున్నాం అని చెప్పేసి నెల రోజులకు ముందే బాలకృష్ణ గారికి కల రావడము, బాలకృష్ణ గారు 100 ఎకరాలు కొనడము, 100 ఎకరాలు కొని ఆయన దగ్గర పెట్టుకోవడం. రేపు పొద్దున అదే బాలకృష్ణ గారు అవసరం అయితే ప్రభుత్వానికి ఎంతలో అమ్ముతారో ఒకసారి మనం చూడాలి. ఇదే రేట్లో అమ్ముతారా, ఎక్కువ రేట్లో అమ్ముకుంటారా, ఒకసారి చూడాలి. అంటే వీళ్ళ స్వలాభం. అదీ కాకుండా అప్పట్లో కూడా చాలా డేటా, చాలా న్యూస్లు వచ్చినాయి బయటికి, మీకు కూడా గుర్తుంటుంది. టీడీపీ నాయకులు చాలామంది రైతుల దగ్గర నుంచి కొన్నారు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో సహా బయటకు వచ్చింది. కొని దాని తర్వాత ప్రభుత్వం వైపు ఈ రోజు ఆ ల్యాండ్స్ని మళ్లిస్తున్నారు, ఇష్టారీతరు. అమరావతి అన్నది అతిపెద్ద స్కాము. సింపుల్గా ఒకటే విషయం సార్, ఎవరినైనా పట్టుకొని రిటైర్ అయిపోయిన అధికారులు చాలామంది ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు పట్టుకొని అమరావతి కట్టాలి అంటే ఎంత ల్యాండ్ కావాలి అడగండి. మ్యాక్సిమం ఎంత అంటారు? 1800 కాకపోయినా ఒక 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు అనొచ్చు. కానీ 1,00,000 ఎకరాలు ఏం చేయబోతున్నారు సార్? నాకు అర్థం కాదు. ఇదొకటి. రెండోది నాకు అర్థం కాని వింత విషయం ఏంటంటే కంపెనీస్ వస్తున్నాయి బయట నుంచి. కంపెనీస్ టీసీఎస్ తీసుకొచ్చాము అన్నారు. టీసీఎస్ లాంటి కంపెనీలకి మరి విశాఖపట్నంలో భూములు ఎందుకు ఇస్తున్నారు? అమరావతిలో ఎందుకు? మీరు డెవలప్ చేయవలసింది అమరావతి కదా. అమరావతిని నెక్స్ట్ లెవెల్ రాజధాని చేద్దాం అనుకుంటున్నారు కదా. అమరావతిని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు కదా. అమరావతి మంది అక్కడ 25 కోట్లకు అమ్ముతాము, విశాఖ మంది కాదు, దానిపైన ద్వేషం ఉంది, విషం ఉంది, 99 పైసలకు అమ్మేస్తాం. మొత్తం విశాఖని 99 రూపాయలకే అమ్మేస్తాం. నాకు అదే అర్థం కావట్లేదు. ఇది మనది పరాయిది ఏంటి? ముఖ్యమంత్రి అన్నాక ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రానికి కదా, తనా పరాభేదం ఏంటి? అమరావతిలో 99 పైసలకు ఇస్తారా ఎకరా? అసలు అమరావతి ఛాలెంజ్ చేసి అడగాలి, ఈ రాష్ట్ర ప్రజలు అడగాలి, ఈ ప్రభుత్వాన్ని అడగాలి. 99 పైసలకి అమరావతిలో ఎకరా ఇస్తారు. అమరావతిలో 99 పైసలకి ల్యాండ్ ఇస్తే ఈ రైతులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ధర్నా చేస్తారు. కరెక్ట్. మా దగ్గర నుంచి డబ్బు లాక్కుని మీరు ఈరోజు ఆ ధనికులకి, పేదవాడి దగ్గర నుంచి లాక్కుని ధనికులకు 99 పైసలు. విశాఖలో ఎవరి సొమ్ము అది? అదే చెప్తున్నాను నేను. టీసీఎస్ దగ్గర సొమ్ము లేదా?
టీసీఎస్ దగ్గర డబ్బులు లేవా కొనడానికి? అంటే టీసీఎస్ పేరు చెప్పి ఉర్సాక్ అమ్మేయడానికి ఇది ఒక ఊరు పేరు లేని ఉర్సాక్ ఇవ్వడానికి ఇది ఒక ప్లాన్. పెద్ద ప్లాన్ ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఒకవైపేమో అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పి స్కామ్ చేస్తున్నారు, రెండో వైపేమో విశాఖపట్నంలో ల్యాండ్ ఇస్తున్నాం కంపెనీలకు అని చెప్పి స్కామ్ చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే ఆ ఉర్సా ఏం ఉర్సా సార్ అది? దానికి ఆఫీసు లేదు, దానికి ఒక ఈమెయిల్ ఐడి లేదు. ఆ కంపెనీకి ఈరోజు కట్టబెట్టి ఎంత ఘోరం అంటే నారా లోకేష్ గారు వచ్చి ఆ కంపెనీకి చరిత్ర లేదని చెప్పేసి అంటున్నారు. లేదు, దానికి చరిత్ర ఉంది అంటాడు. ఎక్కడ కనిపిస్తుంది చరిత్ర? మీకు కనిపిస్తుంది, ప్రజలకు కనిపించాలి కదా. ఒక ఈమెయిల్ ఐడి లేని కంపెనీకి మీరు ఈమెయిల్ ఐడి లేదు, ఫోన్ లేదు, అడ్రస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, ఒక ఆఫీస్ లేదు, అది కూడా ఇల్లే కదా, డబ్బులు అడ్రస్ కూడా. సో ఇవన్నీ లేకుండానే వేల కోట్ల విలువైన భూములు ఇచ్చేయడం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రనే చెప్పారు. అడ్రస్ ఉంది, ఎక్కడుంది? హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక చిన్న ఫ్లాట్ అడ్రస్ మీద కరెంటు బిల్లు పెడితే వచ్చేస్తుంది కంపెనీ రిజిస్ట్రేషన్. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు. సరే, ఎప్పుడు చేయించారు? మీరు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక 2 నెలల ముందు ఏదో చేయించినట్టు, 2 నెలల ముందు. మరి ఇది స్కామ్ కాకుండా ఇంకేంటి ఒకసారి చెప్పారు. సరే, ఇచ్చిన వాళ్ళు సరే మీరు ఇచ్చారు, చేశారు. ఆ కంపెనీ యొక్క యాజమాన్యం గురించి ఒకసారి ఎంక్వైరీ చేయరా? ఆ కంపెనీ ఏం చేసింది ఇంతకుముందు ఎంక్వైరీ చేయరా? ఆ కంపెనీ యాజమాన్యం ఎంత దరిద్రం అంటే ఫ్లాట్లు అమ్ముతాం అని చెప్పేసి కొన్ని వందల ఫ్లాట్లు అక్కడ పెట్టేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయిండు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద స్కామ్. సార్, 40 ఎకరాలంటే వాల్యుయేషన్ ఎంత వస్తుంది విశాఖపట్నంలో? ఒకసారి మీరు చెప్పండి. 40 ఎకరాలంటే ఎంత వస్తుంది? ఈరోజు ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి మరి ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బు, ప్రభుత్వ భూమి ఈరోజు తీసుకెళ్ళి దొంగల పాలు చేసినట్టే కదా. ఇదా నడిచేది రాజకీయం? అమరావతి పేరు మీద స్కాము, విశాఖపట్నంలో స్కాము, ప్రతి చోట స్కాము. ఏం చేస్తున్నారు అంటే ఎలక్షన్లో నువ్వు ఖర్చు పెట్టినావా, సరే దా, ఏం కావాలి నీకు, ఇది కావాలి బట్. ఇదా నడుస్తుంది, ఇదా రాజకీయం. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయండి. అన్నీ మాట్లాడతారు, సోది, ప్రతి సోది మాట్లాడతారు. రాజకీయ కక్షల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం. నేను అక్కడికి వస్తున్నాను, సంస్కృతి ఏంటి పద్ధతి, నేను అక్కడికి వస్తాను. రెండు విషయాలు మాట్లాడదాం. ఒకటి, మీరు రాజకీయ కక్షల్లో ఒక మర్డర్ అయిపోయిన వ్యక్తి చనిపోయాడు, మర్డర్ చేశారు, చనిపోయిన వ్యక్తి మీరు ఉద్యోగం ఇచ్చారు. సరే, మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారా? చనిపోయిన వాళ్ళకి చెప్పండి, ఎంతమంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో? సరే, దగ్గు వచ్చి చచ్చిపోయిండో, కరోనాతో చనిపోయిండో, లేదా పేద బ్రతుకులు ఉంటాయి చాలామంది, మరి అందరికీ ఇస్తారా మీ పార్టీ వాళ్ళకి? ఒకసారి చెప్పండి. రెండోది, ఎక్కడ రాసింది? ఏ రూల్ ఉంది? ఇప్పుడు ఒక సైనికుడు చనిపోతే వీరమరణం పొందాడు అని చెప్పేసి సైనికుడి భార్యకు, సైనికుడి కుటుంబానికో మీరు ఇవ్వండి, తప్పు లేదు, ఇవ్వాలి. అది మన బాధ్యత. సైనికుడు మన కోసం చచ్చిపోయాడు, తన కుటుంబాన్ని ఆదుకోవడం మన బాధ్యత. లేదు అంటే మొన్న ఎంత పెద్ద సంఘటన జరిగింది కాశ్మీర్లో, అట్లాంటి సంఘటనలలో పాపం వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి, దేశం మొత్తం హర్షిస్తుంది. కానీ ఒక పార్టీ మీరే అంటున్నారు, మళ్ళీ మీరు అనేది కూడా పక్కవాడు కాదు, మీరే మా పార్టీ కార్యకర్త అని చెప్పేసి మా పార్టీ కార్యకర్త ఇచ్చుకుంటున్నారు. మరి నడి రోడ్డు మీద చేయి నరికేసి దారుణంగా, వద్దు చంపకు అయ్యా అప్ప అని చెప్పేసి పాపం ఏడుస్తుంటే దారుణంగా చేయి నరితే చేయి పోయి ఆడబడ్డది. పడ్డ తర్వాత కూడా చంపేసినటువంటి ఆ వ్యక్తి, ఆ మైనారిటీ ఎవడైతే ఉన్నాడో ఆ మైనారిటీ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇస్తారా? రషీద్ కుటుంబానికి ఎందుకు ఇవ్వరు? వైసీపీ వాడనా? ఒక్కసారి సమాధానం చెప్పండి, చెప్పే దమ్ముందా? వైసీపీ టీడీపీ కాదండి, కాంగ్రెస్ వాదైనా సరే, మీరు వేరే పార్టీల వాళ్ళైనా సరే, మీరు ఇదే విషయాన్ని మీరు అవలంబిస్తే 5 సంవత్సరాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతి చావు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళదే. మరి వాళ్ళందరి కుటుంబాలకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీకు 1000 సంవత్సరాలు పడుతుంది. ఇవ్వగలరా? అందరిని వదిలిపెట్టండి, మీ టీడీపీ వాళ్ళకి ఇవ్వగలరా? ఒకసారి సమాధానం చెప్పండి. ఆ దమ్ము ధైర్యం లేదు. ఈ రోజు ఏం జరుగుతుందంటే సార్, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటే సూపర్ 6లో ఫెయిల్ అయిపోయారు. మేము ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అంత ఖజానా లేదు, అంత డబ్బు లేదు, అంత సత్తా లేదు, ఇవ్వలేము. ఏం చేయాలి అంటే మెల్లగా ఇటు డైవర్ట్ చేసి కార్యకర్తల వైపుకు నొక్కుతున్నారు. అరే మా కార్యకర్తలు మేము సేవ్ చేస్తున్నాము అని చెప్పేసి పక్క పార్టీ కార్యకర్తలు కూడా ఇట్లా చూడాలి అని చెప్పేసి కుట్ర. ఇందులో సేవింగ్ ఏం లేదు, ఇచ్చింది ఒక ఉద్యోగమే. మళ్ళీ అది కూడా చూడండి, ఇచ్చింది కేవలం ఒక ఉద్యోగమే. కానీ హడావుడి ఎంతలా ఉందంటే అరే చూడండి ఏం జరుగుతుందో అని చెప్పేసి అడుగు చూస్తున్నాం. కానీ నిజంగా ప్రజలం కూడా, మనం కూడా ఎంత మూర్ఖులుగా ఈరోజు వ్యవహరిస్తున్నాం అంటే సూపర్ 6 నెక్స్ట్ మంత్ 1 ఇయర్ ఉండేదే 5 ఏళ్ళు. 5 ఏళ్లలో పుణ్యకాలం సంవత్సరం పోయింది, ఉన్నది 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్లలో ప్రజలకి ఏమిస్తారు
అన్న నమ్మకం ఈ సంవత్సరంలో చూసాం కదా, ఏమీ లేదు. అది కేసీఆర్ గారు అంటారు కదా, అది బబరాజమానం అదేదో అని చెప్పేసి అదే నడుస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. పెద్ద పెద్ద డైలాగులు, ఢిల్లీలో పర్యటనలు, అదేదో విదేశాలకి, అదేదో మంత్రి గారు ఈ మాట అన్నారు, మేము కార్యకర్తల కోసం ఉన్నాం అంటే. అరే ఉంటే నువ్వు అందరికీ సరే వైసీపీ వాళ్ళకి చెప్పు, నువ్వు టీడీపీ వాళ్ళకైనా సూపర్ 6 అమలు చేయగల సత్తా ఉందా? చేయలేవు. ఏంటంటే మాటలు, కేవలము మార్కెటింగ్. సార్ ఒక పెద్ద టీమే నడుస్తుంది మార్కెటింగ్ కోసం, పెద్ద టీము, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి దగ్గాడు అంటే ఇట్లా కాదు సార్, మీరు ఇట్లా దగ్గొద్దు, ఇట్లా దగ్గాలి అని చెప్పేసి దాన్ని కూడా ఒక యూట్యూబ్ షార్ట్ చేసి యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తున్నారు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా కొన్నారు కదా ప్రతిదీ చెప్తాను సార్. ఒక సెకండ్ అంటే తప్పుగా అనుకోవద్దండి, నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసుకి ఎప్పుడు కూడా చిల్లర మాట మాట్లాడి, నేను సింపుల్గా ఒక విషయం, నాకు పెళ్ళైంది, నాకు భార్య ఉంది, నేను నా భార్యకి నేను చీర కొంటాను, మీకు పెళ్ళైంది మీరు కొంటారు. అది ఒక హస్బెండ్కి ఉన్నటువంటి ప్రేమ భార్య మీద. మీరు దాన్ని కూడా ఆ లెవెల్కి తీసుకెళ్తే సరే ప్రమోషన్ కోసం చేశారు ఏమిటి అన్నది అక్కడ కనిపిస్తుంది. ఇంకా ఏ లెవెల్కి రాజకీయాల్ని మీరు పడగొడతారు? ఎప్పుడన్నా సూపర్ 6 మీద సింపుల్ ప్రశ్న, సంవత్సరంలో ఇన్ని రివ్యూలు తీసుకున్నారు, సూపర్ 6 మీద రివ్యూ తీసుకున్నారా? అగో వస్తుంది జూన్లో అంటారు, అగో వస్తుంది మేలో అంటారు, అగో వస్తుంది అంటారు. అసలు సూపర్ 6 అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇంత అవుతుంది. ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఈ ఖర్చుకి మా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా మీరు చెప్పగలరా? మీరు చెప్పలేకపోతే చెప్పండి. వైసీపీ వాళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇస్తే మేమే లెక్కలు బొక్కలు చేసుకొచ్చి ఇట్లా రాసుకుని అయినా సరే ముందర పెడతాం, మొత్తం ఏమి నిజాలు ఉన్నాయో ఏమి లేవు అనేది. ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క స్కీమ్కి, 6 స్కీమ్లకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలదా లేదా అన్న నిజాన్ని మేమే బయటపడతాం. ఒకసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. మీ మీడియాని మొత్తం మా దగ్గర కూర్చోబెట్టండి. వాళ్ళు రారు, పచ్చ మీడియా రావట్లేదు కదా సార్. వాళ్ళు ఏం చేస్తారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం ప్లానింగ్ సర్వే నడుస్తుంది కాబట్టి దయచేసి మీ పచ్చ మీడియాని ఒక్క రోజు మేము వాడుకుంటాము, మీరు ఒక రోజు ముందర కూర్చోబెడితే ప్రజలకు నిజాలు చెప్తాం. మీరు ఎంత పెద్ద అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారో అన్న విషయాన్ని మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాము. ఎట్లా ప్రజల్ని మోసం చేశారో మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇవాళ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ ప్రదీప్ చింతా గారు, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. రైట్, మనం అమరావతి గురించి మాట్లాడుతున్నాం, అమరావతిలో దోపిడీ గురించి మాట్లాడుతున్నాం, స్కామ్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద 365 రోజులు 5 ఏళ్ల పాటు ఏ రకంగా ప్రతిరోజు దోచుకోవడానికి ప్లాన్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా వివరించారు. ఒకసారి ఆ బైట్ చూద్దాం. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు, అయ్యా చంద్రబాబు, నీ సొంత లాభాలు పక్కన పెట్టి, నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NH దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి. విజయవాడ టు పెనమలూరు టు మచిలీపట్నంలో పోర్టు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం. దానివల్ల మొత్తం 45 కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది. ఏదో విజయవాడ గుంటూరుకు మధ్యలో కట్టామనంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి, ప్రజలందరూ సంతోషపడతారు. అంతేగాని ఏంది స్వామి ఇది? అప్పులు తీసుకొస్తూ ఉండవు, స్కాములు చేస్తూ ఉండవు. కేవలం నువ్వు వాడు భూములు కొనుక్కున్నావు, నీ వాళ్ళు భూములు కొనుక్కున్నారు, నీ బినామీలు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు మోపుతూ ఉండవు. విజయవాడ గుంటూరు ప్రజలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములన్నీ క్రాష్ చేస్తూ ఉండవు, డమాల్ చేస్తూ ఉండవు. వెంకటరెడ్డి గారు, స్కాములకు పరాకాష్ట, జగన్మోహన్ రెడ్డి గారు వాడిన పదమే వాడుతున్నా, స్కాములకు పరాకాష్ట అమరావతి. ఏంటి అంత పరాకాష్ట స్కామ్ ఏంటది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే ఇప్పుడు స్కామ్తో పాటు అంతకుముందు ఆల్రెడీ అమరావతి అని డిసైడ్ చేసినప్పుడే ఒక స్కామ్కి తెరలేపారనేది మనం అందరం చూసాం. దాని మీద ఆల్రెడీ కేసులు కూడా
నమోదైంది. సిబిఐ ఎంక్వైరీకి కూడా అడిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే దాంతో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, చాలా హై లెవెల్లో ఉన్న తలకాయలు ఉన్నాయి. వాళ్ళందరినీ పట్టుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ వల్ల అవ్వదు. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆ రోజు అడగటం జరిగింది. అమరావతి అసైన్డ్ భూములు కావచ్చు, లేదా అమరావతి ఏదైతే వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అసైన్డ్ భూములతో దోచుకున్నది, రింగ్ రోడ్ అని, అన్నిటికీ భూములకు సంబంధించి. ఎందుకు సాక్షాత్తు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నక్కా ఆనంద్ బాబాయ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడి నాకు ముందు తెలుసు అక్కడ పెడుతున్నారు రాజధాని, కానీ ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే నేను కూడా ముందే కొనుక్కునేవాడు అని చెప్పి సాక్షాత్తు చెప్పినటువంటి పరిస్థితి. రెండు, అది అందరికీ తెలుసు కాబట్టి అప్పుడు 5 ఏళ్లలో వాళ్ళు ఏ విధంగా చేశారో. ఎందుకంటే హైదరాబాద్లో ఉంది ఆ రోజు అసెంబ్లీ, వాళ్ళు అనౌన్స్ చేసింది విజయవాడ కేంద్రంగా రాజధాని సెప్టెంబర్ 4, 2019. కానీ దాని తర్వాత రాజధాని డిసెంబర్కి వచ్చేటప్పటికి 29 గ్రామాలకు పరిగెత్తుకుంటే వెళ్ళింది. అప్పుడు దాకా అక్కడ పెడుతున్నారు ఎవరో తెలియదు, జీవో ఇచ్చేసారు ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో మరి ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఆ మాత్రం ప్రపంచం అంతా తెలిసేటట్టు అవినీతి చేయాలి కదా. మరి చిన్న చిత్తగా చేస్తే అది ప్రపంచ స్థాయి రాజధాని ఎట్లా అవుతుంది? ఇప్పుడు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు కూడా ఏమన్నా చిన్న చిత్తకాళ్ళ గుడ్ ఫ్రెండ్స్కి ఇచ్చారు కదా. అంటే గుడ్ ఫ్రెండ్స్ అనే లెక్కర వాళ్ళకి కాదు. చంద్రబాబు నాయుడు గారికి గుడ్ ఫ్రెండ్స్గా, లోకేష్కి గుడ్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మరి ఆ మాత్రం దోపిడీ చేయకపోతే మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గుడ్ ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్నేహం ఎలా నిరూపించుకున్నట్టు అవుతాడు? ఎందుకంటే ఇప్పుడు మీకు రాజధానికి సంబంధించి మొన్న ఇచ్చినటువంటి కాంట్రాక్టులు చూస్తే 7,298 కోట్ల కాంట్రాక్టు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి బలుసు శ్రీనివాసరావు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, వీళ్ళకి 7,298 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్పారు. దీని విలువ 2,000, 3,000 కోట్లు కూడా ఉండదు. దాన్ని 7,298 కోట్లకి. అలానే ఏదైతే మెగా కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడికి బాగా అత్యంత సన్నిహితుడు, ఆయనకి 7,022 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడు. టీడీపీకి బాగా ఊదేటటువంటి టిష్యూ పేపర్, ఆ టిష్యూ పేపర్కి సంబంధించినటువంటి కిరణ్, ఆ కిరణ్కి టిష్యూ పేపర్ నడుపుతున్నటువంటి కిరణ్కి వియ్యంకుడైనటువంటి రాయల రఘుకు చెందినటువంటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి 6,031 కోట్ల కాంట్రాక్ట్. మరి ఆ మాత్రం ఇవ్వాలి కదా గుడ్ ఫ్రెండ్స్కి, యువపతి ఎలా అంటే మంచి స్నేహితులకి ఇవ్వాల్సిందే కదా. అలానే చూస్తే ఏవి రంగరాజు సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, వాళ్ళకి శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాలు 6,900 కోట్ల పనులు, శాశ్వత హైకోర్టు భవన నిర్మాణంతో సహా మిగిలిన పనులు ఎవరు చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైనా. అలానే మీరు చూస్తే నారా లోకేష్ తోడల్లుడు గీతం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భరత్కి వెరీ క్లోజ్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ ఎం వెంకట్రావు, ఆయన ఎంవీఆర్ ఇన్ఫ్రా 796 కోట్ల కాంట్రాక్టు. మరి వీళ్ళందరికీ ఇవ్వకపోతే ఎట్లా? ఇది ప్రపంచ స్థాయి రాజధాని అంటే వాళ్ళ గుడ్ ఫ్రెండ్స్ వల్ల ఇది కదా కట్టడం. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లేని కృష్ణయ్యకి చెందిన బిఎస్సిపిఎల్ సంస్థకి 772 కోట్ల కాంట్రాక్టు. మరి లోకేష్ కోసం ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? అందుకని మంగళగిరికి సంబంధించి లోకేష్కి ఆప్తుడు, మంగళగిరి ఎన్నికలు మొత్తం చూసినటువంటి కనకమేడల వరప్రసాద్ కేఎంవి ప్రాజెక్ట్స్కి 429 కోట్లు. మరి ఎలక్షన్స్ డబ్బులు రావాలి కదా. అట్లానే జాయింట్ వెంచర్గా ఏర్పడిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్ కె రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్టు వీళ్ళకి 309 కోట్లు. ఇది మొన్న ఇచ్చినటువంటిది. ఏమన్నా కొత్త కాంట్రాక్ట్లా, ఏమన్నా నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడేది వీళ్ళు ఏమన్నా కడుతున్నారా అంటే మొన్న మోడీ గారి చేత జరగాలి మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ జరగాలి శంకుస్థాపన ఖర్చు పెట్టించారు దాదాపు 500 కోట్లు. అంతకుముందు శంకుస్థాపన కూడా అయింది. సో ఇప్పుడు దీంట్లో వాళ్ళు కట్టేటటువంటి ప్రాజెక్టులు చూస్తే ఏం కడుతున్నారు అమరావతిలో అంటే అమరావతి అపురూపం, ఇది టైటిల్ ఉంటుంది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, మొత్తం ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసి అమరావతికి షిఫ్ట్ అవుదాం అని యుక్రెయిన్, రష్యా, మొత్తం సింగపూర్ అందరూ మాట్లాడేశారని కూడా రాస్తారు రేపు పొద్దున. సో దానిలో భాగంగా వీళ్ళు కడతానన్న ఏంటంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అంట. మన నరేంద్ర మోడీ గారు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎవరైతే కొనడానికి 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ల భవనాలు. ఏది ఇప్పుడు 40,000, 50,000 కోట్లు పెట్టి కట్టాయి. ఏమన్నా రాష్ట్రానికి డబ్బులు వచ్చే ప్రాజెక్టులా? నల్లగా 50,000 కోట్లు అప్పు తెచ్చి కడదామండి. కడితే రాష్ట్రానికి దానివల్ల ఆదాయం రావాలిగా. ఎమ్మెల్యే ఎంపీ కోటలు కడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందా? మీరు చెప్పండి. మంత్రులు జడ్జిలు బంగ్లాలు కడితే ఏమైనా ఆదాయం వస్తుందా? ఐకానిక్ అసెంబ్లీ కడితే ఆదాయం వస్తుందా? ఐకానిక్ హైకోర్టు కడితే ఆదాయం వస్తుందా? ప్రిన్సిపల్ సెక్రటరీలో ఐఏఎస్ బంగ్లాలు 6 అది కడితే ఏమైనా ఆదాయం వస్తుందా? రాజధానికి పైసా ఆశించకుండా భూములు ఇచ్చిన రైతులు కమర్షియల్ రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తాం, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందా? సచివాలయ టవర్లు ఏదైతే 4,668 కోట్లు పెట్టి 4,668 కోట్ల రూపాయలు పెట్టి 660 కోట్లతో కేసీఆర్ గారు అద్భుతంగా కట్టారు కదా సార్. పార్లమెంట్ భవనం 2 లక్షల చదరపు అడుగులు, 2,02,600 చదరపు అడుగులు 970 కోట్లలో కట్టారు పార్లమెంట్ భవనం. కానీ ఇక్కడ చూడండి, అది 2018లో వీళ్ళే పిలిచిన టెండర్లు 2,271 కోట్లు, ఇప్పుడు 4,689 కోట్లు అయింది. అమాంతం డబల్ అయింది. ఇప్పుడు ఈ సచివాలయం అంత పెద్దది కట్టడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుందా? 9 వెరీ ఇంపార్టెంట్ పని.
వరద నివారణ పనులు. ఇది చేయకపోతే అమరావతి ఉండదు. ఎందుకంటే ఈ 11 నెలలుగా అమరావతిలో ఏమన్నా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా నిరంతరం కొనసాగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా ఉందంటే ఒకటే, అమరావతి నీటి ఎత్తిపోతల పథకం. నిరంతరం తోడుతూనే ఉన్నారు. అమరావతి నీరుని రోజు ఎత్తిపోతూనే ఉన్నారు 24 గంటలు, అసలు రెస్ట్ లేదు. తెల్లారు తోడుతూనే ఉన్నా కూడా అది పోట్ల. మళ్ళీ 40 నిమిషాలు కాదు, ఒక 10 నిమిషాలు వర్షం పడ్డా మళ్ళీ తోడాల్సిందే. నిరంతరం నీటి ఎత్తిపోతల పథకం ఒకటి నడుస్తుంది. దీనికోసం వరద నివారణ పనులకి 5,946 కోట్లు అంట, అంటే దాదాపు 6,000 కోట్లు, 13 ప్యాకేజీలు. సో ఇవన్నీ మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి 500 కోట్లతో శంకుస్థాపన, మరొకసారి శంకుస్థాపన చేసి, అది కూడా ఏది ఈడకొచ్చి డైరెక్ట్ శంకుస్థాపన చేయాల, ఈడకొచ్చి కూడా ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు. చేసినటువంటి కార్యక్రమం మరి దోపిడీ ఆ మాత్రం ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్ట అవుతారు? ఎందుకంటే 19 గురించి కూడా చెప్పండి సార్. 50 కోట్ల నుంచి 60 కోట్లు అంటే కిలోమీటర్ రోడ్. ఇక్కడ నేషనల్ హైవేలు ఏమో అంటే అక్కడ 11 కోట్లకి 14 కోట్లకి అయిపోతూ ఉంటాయి కిలోమీటర్. అంటే నార్మల్ గా అక్కడ 60 కోట్లు ఏంటి? కాదు సార్, అక్కడ ఇప్పుడు మన కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఆ రోడ్ల మీద తిరగవు మనుషులు. అవి తిరిగి అయితే నార్మల్గా 20 కోట్లు 22 కోట్లు అయింది. జాతీయ రహదారులు అంటే ఏంటి? పెద్ద బంగారపు రోడ్లు వేస్తున్నారా? అంటే దేవతల రాజధాని కదా, దేవతలు తిరుగుతారు, అలా మనుషులు తిరగరు. అందుకని చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు చెప్పేది ఇప్పుడు దేవతలు తిరుగుతారని, మనుషులు తిరగడానికి 53 కోట్లు తెస్తా ఉన్నారు. నమ్మరేంటారా బాబు అంటారు. ఏం చెప్తాం? ఇటుక పెట్టే కడతారా లేకపోతే బంగారు ఇటుకలు పెడతారా? చంద్రబాబు నాయుడు గారు కడతాడండి, ఏఐ టెక్నాలజీతో కడుతున్నాడు. అందుకని మీకు అంత అవుతుంది. జనాలు 50 నుంచి 60 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ రోడ్డుకి. నేషనల్ హైవే ఏమో 14 కోట్లు మాక్సిమం కనిపిస్తోంది ఇక్కడ. సరే నేను చెప్పట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్కి దోచిపెట్టాలంటే మీరు ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? మూడోది వచ్చి ఇక్కడ క్లియర్గా రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేపొద్దున ఏమన్నా 4 బిల్డింగ్లో 3 బిల్డింగ్లో కడతారు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ వర్షం పడుద్ది, మళ్ళీ తోడుతారు, మళ్ళీ కడతారు, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ తోడుతారు. ఈ కార్యక్రమం ఉంటుంది తప్ప వాళ్ళ కాంట్రాక్టులు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మీరు పనులకు సంబంధించి మీరు ఒక్కసారి చూడండి సార్, చూస్తే అక్కడ వీళ్ళు పనులు పిలిచామని చెబుతున్నారు కదా, ఆ పిలిచిన ఆల్రెడీ అంతకుముందు పిలిచిన పనులే, కొత్త పనులు నేను చేయట్లేదు. అప్పుడు 2018 ముందు ఆల్రెడీ పిలిచినటువంటి పనులే మళ్ళీ డబల్ త్రిబుల్ పెట్టి మళ్ళీ పిలుస్తున్నారు. సో దీనికి మళ్ళీ ఏమైనా డబ్బులు ఎక్కడి నుంచి అన్న రేపు వస్తాయా అంటే వీళ్ళు ఇప్పుడు అమరావతి పేరుతో తెచ్చే అప్పులు కూడా 6 సంవత్సరాల దాకా రావు. సంవత్సరం కొంతే వస్తాయి. ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు ఒకేసారి ఇవ్వదు. సో మీరు అన్నట్టు హడ్కో 11,000 కోట్లు ఒకేసారి ఇవ్వట్లా, జర్మనీ సంస్థ KWS ఒకేసారి ఇవ్వదు. సో సంవత్సరం కొంత. సో మళ్ళీ ఇప్పుడు స్టేట్ బడ్జెట్లోంచి కూడా కేటాయించి 2,000 కోట్లు మనం రిలీజ్ చేస్తానికి అగ్రీ చేశారు. 6,000 కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తారంట. మళ్ళీ ఇది అమరావతి మరి ఎట్లా ఇద్ది? ప్రపంచ స్థాయి రాజధాని ఇది చేయడానికి సార్, ఎవడన్నా సచివాలయం పడిపోయే స్థాయిలో ఉంటే మళ్ళీ కొత్తది కట్టుకుంటారు, అసెంబ్లీ పడిపోయే స్థితిలో ఉంటే కొత్తది కట్టుకుంటారు. కానీ ఉన్నత దుబారా చేయడానికి ఆల్రెడీ అసెంబ్లీ ఉండి, సచివాలయం ఉండి, హైకోర్టు ఉంటే మళ్ళీ ఆ 3 కడతామని చెప్పి 10,000 కోట్లు ఖర్చు పెడతామంటే ఈ రాష్ట్ర ప్రజల మీద అది భారమే కదా. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఉతికి ఆరేశాడు 2.5 గంటల పాటు. ట్రాన్స్పరెన్సీతో ఇక్కడ టెండర్లు అవన్నీ పిలుస్తున్నారు కాబట్టి రివర్స్ టెండరింగ్ తీసేశారు, జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా తీసేశారు. మరి అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదా వాళ్ళ దగ్గర? వీళ్ళు ఇచ్చే ట్రాన్స్పరెన్సీ కంపెనీ ఎక్కువ షాపూర్జీ పల్లంజీ. మన ఈ సచివాలయ ఐకానిక్ టవర్లకు కూడా ఆ షాపూర్జీ పల్లంజీ కంపెనీకి వాళ్ళ ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు సార్. ఆ కాంట్రాక్ట్ మీరు చూస్తే ఆ షాపూర్జీ పల్లంజీ నిన్నగాక మొన్న కూడా CBI కేసులో ఇరుక్కుంది. ఇక్కడ తెలంగాణలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని పట్టుకుంటే దాంట్లో షాపూర్జీ పల్లంజీ సంబంధించినటువంటి రెండు స్టేట్లో మెయిన్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎలక్షన్ ముందు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ 2,000 కోట్లు పట్టుకున్న దాంట్లో కూడా ఇదే దీని నుంచి షాపూర్జీ పల్లంజీ కంపెనీ నుంచే డబ్బులు వెళ్ళి అనేది ఉంది. పెండ్యాల శ్రీనివాసే అతను మన విదేశాలు పారిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ వచ్చేసాడు. ఆయనకు గవర్నమెంట్ మళ్ళీ తీసేసుకొని పాత ఈ శాలరీలు కూడా మొత్తం ఇస్తానికి నిర్ణయం తీసుకున్నాం. రైట్. చింతా ప్రదీప్ గారు, అమరావతి గురించి ఏమైనా చెప్తారా? ఇది నిజంగానే పరాకాష్ట స్కాములకి. ఇది 2 విషయాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారండి. ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. ఒకటి ఏంటంటే, సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళ మనుషులకి దోచిపెట్టుకోవడానికి ఇది ఒక రాజమార్గం. సో మేము ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి అది ఎప్పటికైనా పూర్తి అవ్వనండి, అది పూర్తి అవ్వదు, అది వేరే విషయము. కానీ ఆ ప్రాజెక్ట్ మేము పూర్తి అవ్వకపోతే ఇప్పటి వరకు ఇచ్చిన 32,000 ఎకరాలు ఎంతో ఇచ్చున్నారు రైతులు. పాపం వాళ్ళు ఏమైపోవాలి? మళ్ళీ 40,000 ఎకరాలు లాక్కుంటానంటున్నారు. వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి?
అక్కడ ఒక సోదరుడు స్వయంగా అమరావతి ఆ గ్రామాల సోదరుడు మాట్లాడిన మాటలు నేను ఈరోజు చూశాను ఈశ్వర్ గారు. నేను 3 ఎకరాలు నేను సొంతంగా నా పొలం ఇచ్చాను, ఇంతవరకు నాకు ఏమీ జరగలేదు, జరగకపోగా మాకున్న ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఏమీ చేయకపోగా మళ్ళీ 50,000 ఎకరాలని విజయవాడ దగ్గర 5 గ్రామాలని ఇట్లా చేస్తున్నారు, మాకే ఏమి ఇవ్వలేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తారు, అసలు అక్కడ ఏం కడతారు, మాకు ఇంతవరకు ఏమి జరగలేదు, ఇది మోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏం లేదని చెప్పేసి స్వయంగా అక్కడ రాజధాని గ్రామాల నుంచి ఒక సోదరుడు ఒక వీడియో రిలీజ్ చేస్తే అది వైరల్ అయింది. ఎవరికి కూడా అది ఏం జరగదండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ ఎడిన్బరా అనే సిటీలో ఉంటాను. ఒక క్వీన్స్ ఫెరీ బ్రిడ్జ్ అనేది ఒక బ్రిడ్జ్ కట్టారండి, బ్యాక్ వాటర్ పైన ఒక బ్రిడ్జ్ కట్టారు. అఫ్ కోర్స్ అది 1.5 కిలోమీటర్ ఎంత ఉంటుంది బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ 3 పిల్లర్స్ పైన. 2004లో కమిటీ ఏర్పాటు చేస్తే మొత్తం దాని ప్లాన్ స్ట్రక్చర్ అంతా రెడీ చేసి బడ్జెట్ అదంతా చూసుకొని మొత్తం ప్రిపేర్ అయ్యి ఆ ప్లానింగ్ అంతా అప్రూవల్ రావడానికి 2011 వరకు అప్రూవల్ రాలేదండి, అంటే 7 years పట్టింది. తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2016 సెప్టెంబర్ కల్లా కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోవాలి అనుకుంటే కుదరక 2017 డిసెంబర్లోనే ఎప్పుడో క్వీన్ ఎలిజబెత్ గారు ఆ బ్రిడ్జ్ ని, ఐకానిక్ బ్రిడ్జ్ ని వాళ్ళు ఓపెన్ చేశారు. అంటే ఒక బ్రిడ్జ్ అండి, 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ గల ఒక బ్రిడ్జ్ ని వీళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎగ్జిక్యూషన్ చేస్తే కూడా స్టార్ట్ టు ఫినిష్ 14 సంవత్సరాలు పట్టింది ఒక బ్రిడ్జ్. రాజధానిని 3 ఏళ్లలో కడతాము అంటారండి. ఏ విధంగా రాజధాని, అది కూడా ఇక్కడ మళ్ళా గమ్మత్ ఏంటంటే ప్రపంచ మెచ్చే రాజధాని, ప్రపంచంలోనే మేటి రాజధాని అంటారు. అంటే దానికి ఒక తలమానికం అనేది ఒకటి ఏదైనా కొలమానం ఉండాలి కదండి. అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధాని అంటే ఏ విధంగా గొప్ప రాజధాని? ఇడ్లీ పాత్రకి పైన కొమ్ము ఉంటే అది గొప్ప రాజధాని అవుతుందా? దాని వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదండి. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఈ సాక్షి టీవీ ద్వారా నేను ప్రజలకు కూడా కోరేది ఏంటంటే, మనం ఏదైనా ఒక వార్త విన్నప్పుడు గణాంకాలతో సహా ఆధారాలతో సహా చెప్పినప్పుడు 1-2 సార్లు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని. అంటే మనం మాట్లాడుకున్నప్పుడు కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇంకొకరితో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ప్రతి మాట ఒక తూట, ప్రతి మాట ఆధారాలతో సహా వారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి మరీ చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి లెక్క లేకపోతే లోకేష్ లెక్కన కాకి లెక్కలు కాదండి. ఎప్పుడైనా కానీ అవి ఈ రోజు కాదు, ఇంకొక 5 ఏళ్ల తర్వాత మాట్లాడినా ఆ డేటా అలాగే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇక్కడ రాజధానిలో జరిగేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే ఏం లేదండి. రెండవ లాభం చంద్రబాబు నాయుడుకి ఏంటంటే, ఇప్పుడు ఈ 20-25 సంవత్సరాల నుంచి పచ్చ మీడియాని పెట్టుకొని వాళ్ళు ఎంతగా హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారే కట్టారని జనాలకు రుద్దుతున్నారో, అలాగా ఒకటి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, మన మనుషుల్ని కోటీశ్వరం చేయొచ్చు అనే ప్లాన్ ఒకటైతే, రెండవది అది ఏది అయినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడే అమరావతికి డాడీ, చంద్రబాబు నాయుడే సృష్టికర్త, చంద్రబాబు నాయుడే ఇలా చేశాడు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఒక 100-150 సంవత్సరాలు ఇంకొక 5-6 తరాలకి ఊదరగొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ప్రణాళిక చేసుకున్నారండి. ఈ ప్రణాళికను వాళ్ళు రెడీ చేసుకున్నారు. అంతకు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాని, సామాన్యులకు గాని, రైతులకు గాని, కర్షకులకు గాని, కార్మికులకు గాని, లేకపోతే కష్టపడే పనిచేసే వాళ్ళకి గాని వాళ్ళకి అందుబాటులో ఉండదు ఈ రాజధాని అండి. అందులో ఎటువంటి అనుమానాలు. ఈ 30,000 మంది దాకా 28,000 మంది 30,000 మంది రైతులు భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ అయినా ఇచ్చారా కనీసం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు? ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క ప్లాట్ కూడా ఇచ్చిన దాఖలాలు అయితే ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నాకు అర్థం కాదు. వాళ్ళు తప్పుగా అనుకున్నా పర్లేదు, అప్పుడేమో ఎగిసెగిసి పడ్డారు కదా. మీకు రిటర్నబుల్ ప్లాట్స్ ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచిపోతుంటే ఏం చేస్తున్నారు అడగకుండా మీరంతా? ఇక్కడ ఒకటే గమ్మత్తైన విషయం ఏంటంటే ఈశ్వర్ గారు, వారి గొంతుని నొక్కి పెడుతున్నారు. వారు బయటకు వచ్చి మాట్లాడుతున్నా అవి బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళ మీడియా గొంతు పెద్దది కాబట్టి ఇప్పటికి కూడా అండి 50,000 ఎకరాలు అదనంగా ఇచ్చిన వాళ్ళని భయపెడుతున్నారా అధికారంతో? ఖచ్చితంగా అండి, వాళ్ళని భయపెడుతున్నారు, వాళ్ళని మభ్య పెడుతున్నారు, వాళ్ళ గొంతు నొక్కుతున్నారు. అది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇప్పుడు ఎందుకంటే 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామంటే ఆ రైతులు అంటున్నారు, ముందు వాళ్ళకి మేలు చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వండి, వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వండి, తర్వాత మా విషయం మీరు వాళ్ళకే న్యాయం చేయకుండా మా దగ్గర నుంచి ఎలా తీసుకుంటారని. పోనీ ఇచ్చిన వాళ్ళైనా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ.
నాకు తెలిసి అండి అతి త్వరలోనే మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఆ అమరావతి గ్రామ ప్రజలే వాళ్ళే నిలదీసే రోజు అతి దగ్గరలోనే ఉందండి. ఎవరు చిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చేసి మాకేం జరగట్లేదు, మోదీ గారి సభ పెట్టేంత వరకు ఒకలాగా, సభ పెట్టిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది, బ్రహ్మాండం బద్దలైపోతుంది, రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, మీకు కనక వర్షాలు కురుస్తాయి, ఇవన్నీ చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, మాకు ఒక్క రాగి నయా పైస రాలేదు, మోసపోయాము అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి. కానీ వాళ్ళ నోర్లు కూడా వీళ్ళ అధికార దర్పంతో వాళ్ళ నోర్లు నొక్కి పెడుతున్నారు. రైట్. సెకీతో ఒప్పందం విషయం పైన ₹2.49 యూనిట్ ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఏదో అవినీతి జరిగిపోయిందని ఇష్టం వచ్చినటువంటి రాతలు రాశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు మాట్లాడి ఆఖరికి ₹4.60 యాక్సిస్తో ఒప్పందం చేసుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు దోచేయడానికి స్కెచ్ గీశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. అది విన్న తర్వాత దానిపైన మాట్లాడదాం. మరోవైపున ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, మనం చేసుకున్న ₹2.49 వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది అని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ₹4.60 ఈయన కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ₹2.49కు ₹4.60 మధ్య ₹2.11 వ్యత్యాసం వల్ల 11,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద స్కాములు చేస్తూ బర్డన్ మోపితే, స్కాములు చేస్తూ భారం మోపితే, మేము ₹2.49కి సెకీతో మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 మెగావాట్లు అంటే 17,000 మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న ₹4.60 మైనస్ ₹2.49 అంటే ఆ ₹2.11 సేవింగ్స్ కింద తీసుకుంటే 17,000 మిలియన్ యూనిట్లు అంటే 1,700 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 అంటే సంవత్సరానికి 3,587 కోట్లు. 25 సంవత్సరాలలో 89,675 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం. ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు. సిఎండిని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తాడు. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపరా, పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి. ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి. 2021 1 డిసెంబర్ 2021 సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే, ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి. 13th జూన్ 2023. రైట్. ఆ సెకీ క్లారిఫికేషన్కి సంబంధించి దాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. సీఎండీగా ఆయన ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు, అసలు సెకీతో ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఈనాడు దినపత్రిక సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అంటూ, ఇది మనం చూస్తున్నాం సెకీ క్లారిఫికేషన్కి సంబంధించి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది, సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంటూ రామోజీరావు గారి కుమారుడు, మీకు తెలుసు కదా ఆయన, కిరణ్, ఆయన రాసినటువంటి పేపర్లోని వార్త. ఏం రాస్తారైనా? సెకీ సీఎండీని తొలగించారంట. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సెకీతో ఒప్పందం చేసుకున్నారని పరోక్షంగా తొలగించారని రాశారు. నిజానికి ఒప్పందం జరిగింది. ఒకసారి దానికి ముందున్న ఇది చూపించండి. 2021 డిసెంబర్ 1న డిసెంబర్ 1, 2021న సెకీతో ఒప్పందం జరిగింది. ఈయన రామేశ్వర్ ప్రసాద్ గుప్తా యాజ్ సీఎండీ ఆఫ్ సెకీ
13th June 2023 డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఆయన అపాయింట్మెంట్ జరిగింది, ఆయన పదవిని స్వీకరించింది జూన్ 2023. ఇక్కడేమో సెకీతో ఒప్పందం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి 2021 డిసెంబర్ 1వ తారీఖున. కానీ రామోజీరావు గారి తనయుడు, తండ్రిని మించినటువంటి తనయుడు అంటారు, అలా తండ్రిని మించిపోతున్నారన్నమాట ఇప్పుడు. ఎస్, ఒకసారి భాషా గారు, నాకేంటంటే మళ్ళీ ఆ పదం చెప్పాలా లేదా అనిపిస్తోంది. టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ, అదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది? ఏంటి అంత దారుణంగా ఉందా ఈనాడు? నిజానికి అంత దారుణంగానే ఉంది, కనిపిస్తుంది కదా ఈ వార్త. ఇలా కూడా వార్తలు రాస్తారా? ఈ ప్రశ్నకి సమాధానం అన్నది రామోజీరావు గారి సుపుత్రుడు, ఏం పేరు, కిరణ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని డాక్యుమెంటెడ్. ఒక వ్యక్తి ఎప్పుడు అపాయింట్ అయ్యాడు, ఎప్పుడు సస్పెండ్ అయ్యాడు, లేదా ఎప్పుడు రిజైన్ చేశాడు అన్నది ఆయన 1 month ఉంది, ఏదో ఆయన తొలగించారు, అన్ని డాక్యుమెంటెడ్గా ఉన్నాయి కదా. ఇక్కడ క్లియర్గా నిజం తెలిసినప్పుడు రేపు పొద్దున కిరణ్ గారు ఈనాడు న్యూస్ పేపర్లో క్షమాపణలు కోరతారా? ఒకసారి సమాధానం చెప్పాలి కిరణ్ గారు. లేదు ఆయన దగ్గర డేటా లేదు అంటే మనం పంపిద్దాం. ఒకటి, ఎందుకంటే అసలు సఖీ ఒప్పందం జరిగింది 2021 డిసెంబరు, దాదాపుగా 16-17 నెలల తర్వాత ఆ వ్యక్తి అపాయింట్ అయ్యాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు అది వేరే సంగతి. అసలు అపాయింట్ అయినప్పుడు ఆ వ్యక్తి లేనేలేడు. మనకు ఒప్పందం జరిగిన తర్వాత 16-17 నెలల తర్వాత ఆ వ్యక్తి అపాయింట్ అయితే ఆ ఒప్పందం వల్లనే ఆ వ్యక్తిని పీకేశారు అని చెప్పేసి ఈరోజు ఈనాడు రాస్తుంది. అంటే నిజంగా దీన్ని అసలు ఎటు నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్, మన దగ్గర న్యూస్ పేపర్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. న్యూస్ పేపర్కి ఒక గౌరవం అనేది ఉన్నది. ప్రజలు నమ్ముతారు, న్యూస్ పేపర్లో ఏదైనా వచ్చిందని నమ్ముతారు. కానీ నమ్ముతున్నారు కదా, నన్ను చదివే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి, అంటే ఇంతకు ముందు కూడా ఉండే నో డౌట్, కొన్ని రోజుల నుంచి అయితే ఆ విలువల్ని మొత్తానికి అటకిచ్చేసి ఈరోజు కిరణ్ గారు విలువలు లేని పత్రికలను నడుపుతున్నారు. అందులో ఎట్లా ఏంటి అంటే టార్గెట్ జగన్ సార్. ఒకటి వీళ్ళకి కావాల్సింది టార్గెట్ జగన్. ఈయనకి అందినటువంటి న్యూస్ ఏమై ఉంటుంది అన్నది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏమై ఉంటుందంటే ఆయన అపాయింట్మెంట్ డేట్ని ఆయన రిజిగ్నేషన్ లేదా సస్పెండ్ డేటో అనుకున్నాడు. ఆయన అట్లా అనుకున్నాడు. అంటే ఈ రోజు సఖీ ఒప్పందం జరిగింది, 16-17 నెలల తర్వాత ఆయన రిజైన్ చేసిండో లేదా ఆయన తీసేసిరో అనుకున్నాడు. కానీ అది యాక్చువల్గా అపాయింట్మెంట్ డేట్. అది ఈయనకు అర్థం కాదు. వేసేసిండు, ఈ రోజు నవ్వుల పాలవుతున్నాడు. పత్రికా విలువల్ని కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ₹2.49 పెద్ద అవినీతి జరిగిందని టామ్ చేశారు. ₹4.60 చేసుకుని 11,000 కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడుతుంటే ఆ వార్తను రాయకుండా సెకీ ఒప్పందానికి సన్మానం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రాస్తే, నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడన్న జగన్ కి సన్మానం అని రాశారు. ఈ కిరణ్ అయితే పాదాభిషేకమే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. క్లియర్గా కనిపిస్తుంది. మరి ఆ అవినీతిని ఎందుకు రాయరు వీళ్ళు? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఒప్పందం చేసుకున్నారు? ₹2.49. ఈయన ఎంత చేసుకున్నాడు? ₹4.60 యాక్సెస్ తోటి. డిఫరెన్స్ ఎంత? ₹2.11. సార్, ఆ ₹2.11 అన్న అదైతే అమౌంట్ ఉందో పర్ యూనిట్, అది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఎక్కువలో ఆయన ఒప్పందమే చేసుకున్నాడు. అంతలో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందమే చేసుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. రెండోది, ఈ 11,000 కోట్ల రూపాయలు ఏదైతే నష్టం జరుగుతున్నదో, ఈ నష్టం తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, కావాలని జేబులో వేసుకుంటున్నారా, లేదంటే తెలియకనే చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం. ఒకటి. రెండోది, మీకు గుర్తుందా సఖీ గురించి? ఆడన్నో అమెరికాలో ఎవడో మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఎన్నో కోట్లు ఆయన జేబులోకి వచ్చేసిండు, మొత్తానికి తీసుకెళ్ళిండు, అల్మార్లో పెట్టుకున్నాడు, లాక్ చేసుకున్నాడు అన్నారు. ఈ రోజు ₹4.60 మళ్ళీ ఈ డబ్బులు ఎవరి అకౌంట్ లోకి వచ్చినాయి, ఎవరి అల్మార్లకు రాయాల్సింది? ఇది కదా రావాల్సింది. ₹49 స్కామ్ జరిగేది. ఆ రోజు బురద జల్లింది ఈనాడు. ఈ రోజు నిజంగా నువ్వు నిజం రాయవలసింది. ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అంత తక్కువ తీసుకురావాలి, అదే ఆయన చేయాలి. కానీ చేసింది ఏంటి? ₹4.60 తీసుకొస్తున్నాడు అని చెప్పేసి నిజం రాసే దమ్ము లేదు. ఇదొకటి. రెండవది, తెల్లారంగానే ఈనాడు న్యూస్ పేపర్ చదవాలంటే నిజంగా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే, నేను ఇందాక చెప్పా కదా, ఫస్ట్ పేజీలో అంతా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ లేనివి కూడా ఉన్నట్టుగా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అబ్బాబ్బాబ్బా, నాకైతే అసలు చెవులు బలిగిపోతున్నాయి. ఈయనకేం పని ఉండదు, ఈనాడు ఆంధ్రజ్యోతికి ఏం పని ఉండదు. మీరు న్యూస్ పేపర్లే కాదు, మీరు టెలివిజన్లు కూడా చూడండి, అయిపోయింది. వచ్చేసారు, ఇంటి ముందర నిలబడి ఉన్నారు పోలీసులు, అట్లా పోయి నాక్ చేస్తారు, ఇట్లా పోయి అరెస్ట్ చేస్తారు. అంతా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు.
మరి అరెస్ట్ చేసే వాళ్ళు ఏమన్నా సీక్రెట్గా వాళ్ళు చెప్తున్నారా వీళ్ళకి ఏమైనా న్యూస్, లేదంటే ఇంటర్నల్గా వస్తుందా, లేదంటే వీళ్ళే హింట్ ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి? ఇంకో టాక్ నడుస్తుంది సార్ రాష్ట్రంలో, మనం కూడా 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ముందుగా వీళ్ళ పేపర్లో వస్తే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారని వస్తుంది టాక్. వీళ్ళు ఫస్ట్ చేస్తున్నారు, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్ చేసి అది పంపిస్తే వాళ్ళు యాజ్గా రిమాండ్ రిపోర్ట్ రాసుకుంటున్నారు. ఎఫ్ఐఆర్ మొక్క అది విషవృక్షం అయితే చంద్రబాబు నాయుడు గారికే ప్రమాదంగా తయారవుతాయి. రేపు పొద్దున్న రెండు పత్రికలు ఆయన రాజకీయ జీవితానికి సమాధి చేసినా చేస్తాయేమన్నంతగా చెలరేగిపోతున్నాయి. రేపు పొద్దున్న పరిస్థితి ఏంది మీరు కూడా ఆలోచించండి ఒకసారి. రాజకీయంగా దెబ్బతిన్నవాడు ఎవడైనా సరే, అది మీరైనా సరే, రాజకీయంగా దెబ్బతిన్నవాడు ఊరికే ఉంటాడా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటికి ఒక మాట అంటున్నారు, రేపు మేము ఊరుకోం, మీరు ఏ బుక్లో రాసుకుంటారో రాసుకోండి, కలర్ ఏమన్నా పర్లే, కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది, రివెంజ్ మామూలుగా ఉండదు అంటే. బెదిరిస్తున్నావా అంటున్నారు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో. ఏంటి సార్ బెదిరిస్తున్నావా జగన్? నేను ఒక విషయం చెప్తున్నాను, ఆ రోజు ఈ బెదిరింపులు గుర్తు రాలేదా? లోకేష్ గారు ఐపీఎస్ ఆఫీసర్లను పట్టుకొని, కరెక్ట్, ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకొని ఎంత దారుణంగా మాట్లాడారు. లోకేష్ మాట్లాడితే అవన్నీ ఆ రోజు మీరు మరి ఇదే న్యూస్ వేశారా? లేదు సార్, బెదిరిస్తున్న నారా లోకేష్ అని చెప్పేసి ఫస్ట్ ఫ్రేమ్ లో వేశారా, న్యూస్ లో వేశారా? మరి ఈ రోజు బెదిరింపులు ఎందుకు అంటే మీరు కొడితే పడాలి, అది మేమేం అనకూడదు, కొడితే పడాలి, తట్టుకోవాలి, అయ్యా జీ హుజూరీ చేయాలి. అవన్నీ కుదరవు, క్లియర్ గా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి అయితే నేను లాస్ట్ టైము కేవలం ప్రజల గురించి ఆలోచించిన వీళ్ళు ఏంటి జగన్ అని అంటున్నారు, ఇదంతా భయంతో అంటున్న మాటలేనా సార్? 110% మీకు విషయం చెప్తాను. ఇంటర్నల్ గా టీడీపీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాకు ఆల్రెడీ 164 సీట్లలో 72-75 సీట్లకి ఒక రేంజ్ లో వ్యతిరేకత ఉన్నది, అందులో పిఠాపురం కూడా ఉన్నది అంటున్నారు. ఇది ఇంటర్నల్ గా. రెండో విషయము, వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఆయన రికార్డుని ఆయన బ్రేక్ చేస్తాడు, ఆయన రికార్డు ఇంకా బ్రేక్ అవ్వాలి, 150 తక్కువ ఉన్నాయి, ఆయన బ్రేక్ చేస్తారు అని చెప్పేసి కూడా కొంతమంది టీడీపీ వాళ్ళే, మనం కాదు, బయట వాళ్ళు కాదు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా రాజకీయాలు చేయండి, ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా. కక్షపూరిత రాజకీయాలు మీరు చేస్తే కనుక రేపు పొద్దున ఇదే ఉంటుంది. ఆ భయం అన్నది ఆంధ్రజ్యోతికి ఉన్నది, కనిపిస్తున్నది నాకు కొంచెం. ఈనాడు కొంచెం కలగాలి, అది కొంచెం 1 సంవత్సరం 6 నెలలు ఇటు అటండి, తప్పకుండా కలుగుతుంది. మీరు చూడండి, పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయి సామ్రాజ్యం ఇదే ఉంది. ప్రజలు ఒక్కసారి అక్షింతలు వేస్తే కథం కేల్కథం అంతే. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశంతో పాటు రెడ్ బుక్ సాధించిన విజయాలు 390 హత్యలు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చారు. రెడ్ బుక్ సాధించిన విజయాలు 390 హత్యలు, 766 హత్యాయత్నాలు, 2466 వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు, దాంతోపాటు ఈ ఐపీఎస్లపైన పెట్టిన కేసులు, వాళ్ళని జైల్లో తోసిన విధానాలు, వీటన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుని యాక్సిస్తో ₹4.60 ఒప్పందం చేసుకుని 11,000 కోట్ల రూపాయల స్కామ్కు చంద్రబాబు తెరతీశారని చాలా ఉన్నటువంటి ఆధారాలతో సహా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. అదే సమయంలో ఈనాడు దినపత్రిక జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటో వేస్తూ రాసినటువంటి వార్తపైన కూడా ఆయన స్పందించారు, మనం చూసాం. దీనిపైన ఒక్కసారి వెంకటరెడ్డి గారి రియాక్షన్ తీసుకున్నాం. వెంకటరెడ్డి గారు అంటే వాళ్ళు ఇప్పుడు ఆ 2 దినపత్రికలు ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా 2002 సంవత్సరంలో కూడా ఆంధ్రజ్యోతిని టేకప్ చేశారు. 2003 నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద విషయం నిమ్మటం స్టార్ట్ చేశారు. 2005లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం నిమ్మటం స్టార్ట్ చేశారు. పరిటాల రవి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి రాశారు. సో దాని తర్వాత అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వార్త ఉంటుంది. వాళ్ళకి ఒక 3 వార్తలు కామన్గా ఉంటాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు సూర్యుడు ప్రపంచ మేధావి, అసలు ఆయన ప్రపంచ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నారని ఒకటి ఉంటుంది కామన్. 2 ఇప్పుడు అమరావతి కొత్తగా వచ్చింది కాబట్టి అమరావతి అదర్హో ఒకటి. 3 జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతో అసలు వార్త రాయిందే వాళ్ళ పేపర్ నడవదు. వాళ్ళ పేపరు వాళ్ళు క్లియర్గా ఏంటంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్రంట్ పేజీలోనో సెకండ్ పేజీలోనో ఆడో చోట బురద జల్లుతో ఒక వార్త రాయాలి. అందుకనే రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ప్రపంచం అంతా కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. వాళ్ళ ఫిలిం సిటీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇది రాయిందే వాళ్ళకి నిద్రపట్టదు. ఏముంది మంది అంతే. ఎక్కడ బోడిగుండికి మోకాలకి సెక్కికి సంబంధించిన సీఎండి ఆ ఛార్జ్ తీసుకుంది 2023 జూన్లో. ఇప్పుడు రేపు 2025 జూన్ అంటే నెక్స్ట్ మంత్ అతను ఛార్జ్ అయిపోద్ది. ఓన్లీ 2 ఇయర్స్ పీరియడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెక్కితో ఒప్పందం ఉంచుకుంది 2021. ఈయనకి ఆయనకి సంబంధం లేదు, కానీ ఈయన వల్ల ఆయన తొలగించారని చెప్పి ఎట్లా రాశారు? అందుకని ఎట్లయినా వాళ్ళు రాయగలుగుతారు. వీళ్ళే రాశారు ఏమని, ₹2.50 ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు
₹1.99 వస్తుంది కదా, వస్తుంటే ₹2.50 ఎట్ట కొనుగోలు చేశారని ప్రతిరోజు బ్యానర్ ఐటమ్స్ సార్. అసలు ఎట్లా అంటే పెద్ద చూడండి ఎన్ని ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ విపరీతంగా రోజు ఏంది అదాని లంచం ఇవ్వడానికి జగన్ కలిశాడు, రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థాన్కి లాభం, అంతర్జాతీయ స్థాయికి అవినీతి, 1,00,000 కోట్లు ఒప్పందం అదానీతోనే, అడ్డగోలు సమర్థన, జగన్ అదానీలు జుగల్బందీ, ₹1.99 జరుగుతుంది, ₹2.49 ఎందుకు కొనుగోలు చేశారని అడిగారు కదా. మరి ₹1.99 దొరుకుతున్నప్పుడు ₹4.60 పెట్టి కొనుగోలు చేసిన అతను మరి స్కామ్కి పాల్పడినట్టే కదా. మరి దాంట్లో మీకు కూడా వాటా ఉందా? అందుకని మీరు పత్రికలో రాయలేదా? మరి ₹4.60 ఏ విధంగా సమర్థిస్తారు రాశారు? దొంగల ముఠాలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు కొంతమంది. ఏంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఎవరు? విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర్లు, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్, సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకుడు నల్లమోహన్ చక్రవర్తి, వీళ్ళందరూ రాసి 1,750 కోట్లు లంచం వచ్చేసిందంట. 175 నియోజకవర్గాలు సెట్ అయినాయి కదా, ఇంటూ 10 కోట్లు వేసి వీళ్ళే పంచారు మధ్యలో మీడియేటర్లుగా వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారి పైన కత్తితో దాడి చేసినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారే ఆ ఏబి వెంకటేశ్వర. అవును, ఈయనకి ఎమ్మట్లే 40 నిమిషాల్లో లెటర్ అన్ని రెడీ చేసింది కూడా ఈయన. లెటర్ అన్ని రెడీ చేసి 40 నిమిషాల్లో డీజీపీ గారికి పిలిపించేసి 40 నిమిషాల్లో ఆర్పి ఠాకూర్ అనుకోండి అప్పుడు డీజీపీ, ఆయన చేసేసి ఆయన అభిమానే ఒక ఫ్లెక్స్ గబక్కర్ రెడీ చేసేయండి ఇది అని చెప్పి మాట్లాడించిందంటూ ప్రముఖుడు ఈయన. ఈయన మామూలుగా అయితే ఐపీఎస్ గా ఉండి మీడియేటర్ గా పనిచేశాడు. తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తానంటే వాళ్ళకి, లేదంటే వాళ్ళని బెదిరించి. 23 మంది ఎమ్మెల్యేలకు ఆయనకి సంబంధం లేదు. 23 మంది ఎమ్మెల్యే వీళ్ళు సంబంధం లేదా? లేదట చెప్పారు ఆయన. ఒక ఛానల్లో కాదు సార్, ఒక ఛానల్లో వాళ్ళే చెప్పారు, ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా చెప్పారు, మాకు ఏబి వెంకటేశ్వరరావే మమ్మల్ని ఈ విధంగా మీడియేటర్ చేసి పంపించాడని చెప్పి. సో వీళ్ళ ఒప్పందాలు మరి ఇప్పుడు రాయాలి కదా. ఇప్పుడు వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, తప్పు లేదు. మరి ₹2.50 రద్దు చేయాలన్నప్పుడు ₹4.60 రద్దు చేయమని ఎందుకు అడగట్లా? సో వీళ్ళంతా దొంగల ముఠాలో వీళ్ళు కూడా భాగస్వామే. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దొంగల ముఠాలో ఎవరైతే వీళ్ళు రిటైర్డ్ అయినటువంటి ముసుగేసుకుని ఉండి తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు. వార్తాపత్రికలా లేకపోతే వాటికి పట్టిన పేడ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రదీప్ గారు, ఏంటి అసలు ఇంత దారుణమైన వార్తలు? సెకీ ఒప్పందం కానీ లేకపోతే యాక్సిస్ తో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం కానీ వీళ్ళ కంటికి కనిపించదా వాస్తవాలు? ఇప్పుడు వాళ్ళు ఇద్దరు సోదరులు అక్కడ పాషా గారు అలాగే వెంకటరెడ్డి గారు మాట్లాడారండి. ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే అది తప్పన్నారు. సో అక్కడ సిఎండి ఏదో కారణం వల్ల అతన్ని తొలగిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూశారు. అండ్ ఆల్సో మీరు ఒక మాట అన్నారండి, దానికి కొనసాగింపుగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మీరు అన్నారు ఆంధ్రజ్యోతి, ఇప్పుడు కొందరు చంద్రజ్యోతి అన్నారు, బయట పబ్లిక్ లో బూత్ జ్యోతి అని కూడా అంటారండి. ఆ వ్యక్తి ఒక ఏదో థంబ్నెయిల్ పెట్టారని మీరు అన్నారు, బెదిరిస్తున్నావా జగన్ అని. కానీ అక్కడ బెదిరిస్తున్నావా జగన్ కాదండి, ఈనాడు వాళ్ళ గురించే మాట్లాడి మా గురించి మాట్లాడరా, గమనిస్తున్నారా జగన్ అనేది వాళ్ళ ఉద్దేశం అండి. అంటే మీరు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఏమన్నారు, టాయిలెట్ పేపర్ కి ఎక్కువ టిష్యూ పేపర్ తక్కువ అంటే మమ్మల్ని కూడా గుర్తించండి అని, గుర్తిస్తున్నారా జగన్ అని చెప్పి వేడుకున్నారని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, 1 నిమిషము. వెలగపూడిలో కూలిన విద్యుత్ హై వోల్టేజ్ టవర్ ఎప్పుడు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది May 5, 2025. అంటే మోదీ గారు వర్చువల్ గా ఓపెన్ చేసిన 2వ రోజు ఎప్పుడు జరిగిందండి. ప్రధాని సభా వేదికకు కూతవేటు దూరంలో ఘటన. అంతవరకు బాగుందండి, దాని ఫోటో కూడా వేశారు. కానీ కింద నెక్స్ట్ లైన్ ఏంటంటే వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులు. అంటే వైసీపీ హయాంలో సంవత్సరం క్రితం బోల్టులు కాజేస్తే దుండగులు, తర్వాత పెద్ద భీకరమైన వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, అన్ని వచ్చాయి. కానీ ఆ పోల్ అలా ఊగకుండా ఇప్పుడు మాత్రమే అది ఊగి, అది ఎప్పుడు ప్రధాని సభ పెట్టేప్పుడు జరిగిందంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. పోల్ కింద 11 నెలల ప్రభుత్వం పోలో ఆడుకుంటూ కూర్చుందా? ఇంకా అంటే చూడండి, వాళ్ళ పేపర్లకున్న ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఈ విషయాల్లోనే తేటతెల్లం అవుతుందండి. ఎంత దారుణాతి దారుణంగా అసలు సిఎండి అనేవాడు ఒప్పందం చేసినప్పుడు లేని సిఎండికి ఆ ఒప్పందానికి ముడి వేసి దానికి కూడా కారణం అంటారండి. ఇందాక సోదరుడు పాషా గారు చెప్పినట్లండి, అసలు అదాని గారంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి సెకీతో ఒప్పందం చేసుకోమన్నారంట. సెకీ అన్నది ఒక గవర్నమెంట్ సంస్థ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి,
ఇద్దరు గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఒప్పందం చేసుకుంటే అదానీ గారు బ్యాక్ సైడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోర్స్ చేశారంట, ఏవో ముడుపులు ఇచ్చారంట, ఒప్పందం చేసుకోమన్నారంట, సెకీకు కూడా చెప్పారంట. కానీ ఇక్కడ మళ్ళా గొప్పతనం ఏంటంటే అదాని చాలా మంచోడు చంద్రబాబుకి. ఎందుకంటే అదానిని ఏదైనా ఒక మాట మాట్లాడితే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చంద్రబాబు గారికి తెలుసు. కానీ అదాని మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోడు వీళ్ళ దృష్టిలో. అంటే ఇంకా ఎంత దారుణమైన నాటకాలు వీళ్ళు ఆడుతున్నారన్న దానికి చక్కటి ఉదాహరణ అండి. ఇప్పుడు మీరు మాట్లాడేది చెప్పేది కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారండి. 25 సంవత్సరాలకు గాను 11,000 కోట్ల స్కామ్, యాక్సిస్ తో ఒప్పందం 11,000 కోట్ల స్కామ్. అసలు కనీవిని ఎరగని స్కామ్ అండి అది. కానీ ఎక్కడ కూడా ఎక్కడా కనిపించదు, ఏ పేపరు రాయదు, వీళ్ళు మాత్రం. ప్రదీప్ అన్న ఒకటి గుర్తు చేశారు కాబట్టి ఈ రోజు కూడా రాశారు. ఈ రోజు నిధి భవన్ లో మంటలు, అంటే నిన్న ఆర్థిక శాఖ కార్యాలయంలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది మంగళగిరిలో. దాదాపు 300 మంది పనిచేస్తున్నారు. నిన్న 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. వాళ్ళు హెడ్డింగ్ పెట్టి మదనపల్లిని తలపిస్తున్న ప్రమాదం అని క్వశ్చన్ మార్క్ పెట్టి అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదృచ్ఛికమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రమాదాన్ని తలపించాలే ఘటన ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో అనేక అవకతవకలు జరిగిన ఆరోపణలు ఉన్నాయి. త్వరలో వాటికి సంబంధించిన ఆడిట్ జరగనుంది. అవి బయటపడకుండా ఉండేందుకు ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారంట. ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు కిరణం, వీళ్ళిద్దరు పలువురు వ్యక్తం చేస్తారంటే ఈ పేపర్లో. అందుకని కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లాంటి వార్తలు రాస్తారు. ఏ ఊర్లో ఏం జరిగినా అక్కడ మన సింహాచలంలో గోడ జగన్మోహన్ రెడ్డి గారు కోల్చలా, అది రాసేవాళ్ళు కాబట్టి అది ఎందుకు రాయలేదని అర్థం కాల. ఆయన గోడను వెళ్ళి గట్టి తన్నాడు, బెంగళూరు నుంచి రాత్రిపూట వచ్చి గట్టి గోడను తన్నాడు అని కూడా రాస్తారు. లేదా ఆర్థిక శాఖలో అవకతవకలు 11 నెలలు అయింది మీరు ప్రభుత్వం వచ్చి. ఏ గుడ్డిగాడికి పళ్ళు తోమారండి? ఆర్థిక శాఖలో అవకతవకలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు 1,50,000 కోట్లు అప్పులు చేసి ఎవరికి ఏం చేశారో తెలియదు. ఇప్పుడు కదా అవకతవకలు జరుగుతున్నాయి. మదనపల్లిది కూడా, మదనపల్లిలో 50 కోట్లు పరువు నష్టం దావా వేశారు ఆల్రెడీ. ఎవరు పెద్దిరెడ్డి గారి మీద ఇలానే తప్పుడు వార్తలు రాస్తే 50 కోట్లు పరువు నష్టం దావా వేస్తే ఇంకా సిగ్గురాట్లా. ఒకసారి రెడ్ బుక్ ఈ 11 నెలల కాలంలో సాధించిన విజయాలను జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారు. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. రెడ్ బుక్ గవర్నెన్స్ ఇన్ ఏపీ ఏ విధంగా ఉంది, ఎన్ని విజయాలు సాధించింది, రెడ్ బుక్ గవర్నెన్స్ తో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి మేలు చూడండి ఒక్కసారి. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2466. జైలుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 500. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజా సంఘాల నాయకులు 2. జైలుకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది. ఇంకా ఉన్నాయి. వీళ్ళు కాకుండా ఐపీఎస్ని ఏ విధంగా వేధిస్తున్నారు అది కూడా ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. డీజీ ర్యాంక్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ వాజ్ సస్పెండెడ్ అండ్ వాజ్ రాంగ్ఫుల్లీ అరెస్టెడ్. ఇవన్నీ లెక్కలు. నెక్స్ట్, డీజీ ర్యాంక్ ఆఫీసర్ సునీల్ కుమార్ ఐపీఎస్ వాజ్ సస్పెండెడ్. ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ సంజయ్ ఐపీఎస్ వాజ్ సస్పెండెడ్. సీనియర్ ఆఫీసర్ కాంతిరాణా టాటా ఐపీఎస్ వాజ్ సస్పెండెడ్. సీనియర్ ఆఫీసర్ విశాల్ గున్ని ఐపీఎస్ వాజ్ సస్పెండెడ్. ఆఫీసర్స్ రఘురామ్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి ఆర్ బీయింగ్ హెరాస్డ్. సీనియర్ ఆఫీసర్ పి జాషువా ఈజ్ బీయింగ్ హెరాస్డ్. రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ వాజ్ రాంగ్ఫుల్లీ అరెస్టెడ్. ఏంటండి ఇది పాషా గారు? ఈ రెడ్ బుక్ ఇంత గొప్ప విజయం సాధించిందా? సంబరాలు ఏమైనా చేస్తారా దీనిపైన? 390 మందిని చంపినందుకు, నరికి చంపినందుకు, 766 మందిపై హత్యాయత్నం చేసినందుకు చేయాలి కదా. 1 ఇయర్ సంబరాలు చేయాలా లేదా ఈ ప్రభుత్వం? వీళ్ళేమో వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు దినం జూన్ 4న అంటున్నారు. జూన్ 12న రెడ్ బుక్ విజయోత్సవాలు గవర్నమెంట్ కూడా జరపాలి. సార్, ముందుగా విజయోత్సవం అని చెప్పేసి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా లోకేష్ గారు వేసిన శిక్ష. వాళ్ళు అలా ఫీల్ అవ్వట్లేదే, చాలా గొప్పదని చెప్తున్నారు కదా. నేను అదే చెప్తున్నాను సార్, వాళ్ళు ప్రజలకు వేసిన శిక్ష వీళ్ళని గెలిపించినందుకు ఒకటి. రెండోది సార్, జనరల్గా మన పక్కింట్లో మనం మంట పెడితే ఆ మంటలు మన దాకా రావు అన్న గ్యారంటీ ఒకటి ఉందా? ఈరోజు ప్రజలకి పక్కింట్లో మంట పెట్టడం అన్నది కొంతమందికి నేర్పిస్తున్నారు రెడ్ బుక్ పేరు మీద. ఎంత ఘోరం అంటే సార్, మీరు మహిళల గురించి మాట్లాడతారు. ఈరోజు లైంగిక దాడులు 198 జరిగినాయి. ఇది ఎవరు పెంచి పోషిస్తున్నారు?
రెడ్ బుక్ పేరు మీద కేవలం మీరు పెంచి పోషిస్తున్నారు. ఎవరికి భయం లేదు సార్, ఏ నేరం చేయాలన్నా భయమే లేకుండా పోయింది. కేవలము అంతా అక్రమ కేసుల అరెస్టుల మీద పోలీసులు అంతా బిజీగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళ పనులు నేరాలు చేసేవాళ్ళు చేసుకున్నారు. అదే సార్, నేను చెప్పేది ఏంటంటే కేవలము కులగజ్జి అంటారు జనరల్గా, కులగజ్జి అని చెప్పేసి ఉంటుంది. ఈ రోజు కూడా 2025లో కూడా కులగజ్జితో బాధపడుతున్నటువంటి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. అది క్లియర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది. ఈ రెడ్ బుక్ అనేది అందులో భాగమే. ఎంత ఘోరమో అంటే రెడ్ బుక్ లో నేను రాసేసాను అని చెప్పి ఈ రోజు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి ఏ కేసు పడితే ఆ కేసు వేసి లోపలిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది మీద కేసులు పెట్టారు సార్. 440 మంది. నేను సింపుల్గా 440 మందిలో ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు? ఉన్నారా? ఒక్కరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? నలుగురు ఉన్నారా? 10 మంది ఉన్నారా? చెప్పగలరా? 440 మందికి 440 మంది వైసీపీ వాళ్ళే. ఏం చేసినా చేయకపోయినా వాళ్ళని తీసుకెళ్లి లోపలేసారు. మరి అట్లని చెప్పేసి టీడీపీలో అందరూ మంచి వాళ్ళే ఉన్నారా? వైసీపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా హాయిగా తిరుగుతున్నారు. కేవలం ఆ ఒక వ్యక్తిని ఎవరిని తీసుకెళ్లి లోపలేసినట్టున్నారు. రెండోది సార్, ఈరోజు హత్యలు. మీరు మీ కార్యకర్తకి ఇందాక నేను చెప్పినట్టు, మీరు కార్యకర్త చనిపోతే మీ ఇంట్లో ఆ కార్యకర్త ఇంట్లో కొడుకుకి ఉద్యోగం ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు, శాశ్వత ఉద్యోగం. అది మళ్ళీ చెప్తున్నా, కాంట్రాక్ట్ కాదు. అయితే ఇక్కడ 766 మంది హత్యాయత్నము టోటల్గా 90 మంది ఈరోజు చనిపోయారు వైసీపీ కార్యకర్తలు. మరి దయచేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. ఎంత ఘోరం అంటే రాష్ట్రం అన్నది ఈరోజు రావణ కష్టం చేసిరు. అందులో ముఖ్యంగా లోకేష్ గారికి క్రెడిట్ అన్నది ఇవ్వాలి. అది కూడా ఎంత బాహాటంగా రెడ్ బుక్ అని చెప్పేసి మార్కెటింగ్ కూడా ఈ రోజు కూడా చేస్తున్నారు సార్. మార్కెటింగ్ ఈ రోజు కూడా చేస్తున్నారు. సరే, ఎలక్షన్ల వరకు మీరు చేశారు. ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రిని నేను ప్రతి ఒక్కరికి, ఏ పార్టీకి సంబంధించిన వాడికి కూడా నేను తండ్రి లాంటి వాడిని అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. కానీ ఈరోజు వివక్ష, వైసీపీ వాళ్ళకి ఏం చేసినా సరే ఎట్లాంటి మీరు చేయకూడదు మనం అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అంటే మరి కింద స్థాయి కార్యకర్తలు ఏం చేస్తారు? ఒకసారి మనం ఆలోచించాలి. రెండోది, పెద్ద ఇందాక మీరు చెప్పారు ఐపీఎస్ అధికారులు. సార్, ఐపీఎస్ ఆఫీసర్లకే భద్రత లేని రాష్ట్రం అనేది ఇక సామాన్యులు చరిత్రలో ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం మరి ఎక్కడ సార్? రెండోది, వాళ్ళ వ్యక్తిత్వ హననం. సార్, ఎంత ఘోరం అంటే ఒక ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కష్టపడి అంత పెద్ద పదవికి వెళ్ళాడు, జీవితం మొత్తం కష్టపడ్డాడు, ప్రజల కోసం ప్రభుత్వం కోసం పనిచేస్తే ఈరోజు ఆ ఆఫీసర్ పర్సనల్ విషయాలు, ఈవెన్ పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఆ ఆఫీసర్ చేయని తప్పులు, అప్పుడు ఏదో చేశాడు, అక్కడేదో గుంటూరులో ఉన్నప్పుడు చేశాడు, అక్కడేదో కర్నూలులో ఉన్నప్పుడు చేశాడు, ఎవరో మౌనికా బేది అంత ఎక్కడో ముంబై నుంచి ఆమెను తీసుకొచ్చి ఈయన కనెక్ట్ చేసి మౌనికా బేది పాస్పోర్ట్లో ఈయన హస్తం, ఎస్పీ హస్తం. పాస్పోర్ట్ ఎప్పటి నుంచి ఎస్పీ చెక్ చేస్తున్నాడు? నాకు అర్థం కాదు. వెరిఫికేషన్ ఎస్పీకి సంబంధం ఏంది? అట్లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా అప్పుడు మౌనికా బేదీకి పాస్పోర్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారా? ఒక విషయం సమాధానం. రెండవది, సరే మొత్తం రాష్ట్రాలు వదిలిపెట్టి మన భారతదేశంలో మౌనికా బేదీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది పాస్పోర్ట్? అంటే వీక్ ఆంధ్రప్రదేశ్లోనే ఈజీగా పాస్పోర్ట్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు మంచి చంద్రబాబు నాయుడు గారే ఉండేది అప్పుడు. ఎందుకు ఇక్కడ స్టాంపులు కుంభకోణం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా. 1991లో కేసు నమోదైంది. 2001 వరకు, 99లో 2001 వరకు అది అక్కడ స్టాంపులు జరుగుతూనే ఉన్నాయి. ఎదురుగానే బషీర్బాగ్లోనే చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందే జరుగుతోంది. ఆయన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తే పట్టుబడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడు గారికి ఇది మరక అంటదు. కానీ మోనికా బేడీకి కృష్ణమోహన్ రెడ్డి గారికి అంటుంది. అది కాదు, మళ్ళీ ఆయన కూడా ఐపీఎస్ అధికారి, ఆయన ఎస్పీగా ఉండే, ఆయన ఎస్పీగా ఉన్నారంట కర్నూలు జిల్లా. మరి అదే మార్క చంద్రబాబు నాయుడు గారికి రాదు. ఎన్ని వేల కోట్లు, ఈ దేశమే కంపించిపోయినటువంటి కుంభకోణం. నేను ఇంకో వింత అనిపించింది ఈనాడు గురించి ఒక్క విషయం చెప్తాను. ఈనాడు ఆల్రెడీ నేను ఈ విషయం చెప్పాను ముందు కూడా. ఈనాడులో ఈ వార్త వచ్చింది. మరి ఈనాడులో సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ ఫైండింగ్స్ ఎందుకు వేయలేదు? ఇంత సగం చెప్పారు. ఆయన అప్పుడు అధికారం ఉండే, ఆయన అధికారంలో ఉన్నప్పుడే మౌనికా బేదీకి పాస్పోర్ట్ వచ్చింది అన్నారు. సరే, మంచి విషయమే. దాని తర్వాత సిబిఐ ఏం ఎంక్వైరీ చేసింది, ఏమి ఫైండింగ్స్ ఇచ్చింది, నిజాలు ఏంటి అని చెప్పేసి 2వ పేజీ, 10వ పేజీ, 14వ పేజీ అని అన్న 14వ పేజీలన్నా ఇవ్వాలి కదా. మరి ఇచ్చిర్రా అంటే అది కూడా ఇవ్వరు. అందుకే టిష్యూ పేపర్. అదే టిష్యూ పేపర్ సార్, టిష్యూ పేపర్ కి తక్కువ అర్థం కావట్లేదు. రైట్, అదే చెప్పారు జగన్మోహన్. ఎస్ సార్, మీరు చెప్పండి సార్. ఈ రెడ్ బుక్ సక్సెస్ 11 నెలల కాలం. రెడ్ బుక్ సక్సెస్ కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏదైతే రెడ్ బుక్ అనేటటువంటి ప్రభావం భవిష్యత్ తరాలకి చాలా డేంజరస్గా కనపడుతుంది. ఎందుకంటే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ని ఒక నాశనం చేసింది ఏడాది కాలంలో రెడ్ బుక్ అని చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి దానికి రేపొద్దున ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది కదా. అంటే అప్పుడు ఇంత ఇంకా ఎక్కడ harassment పోతుంది? చేయడం సక్సెస్ఫుల్ కాదా? ఎట్లా ఇంత అసలు బుక్లో రాసుకొని మరి ఇన్ని కేసులు ఇంతమంది ఇప్పుడు ఎవరైతే ఇంతమందిని జైల్లో పెట్టారు పెట్టారు. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు తెలుగుదేశం వైపు పనిచేయలేదు అనేటటువంటి ఉద్దేశంతో ఏది వాళ్ళు ప్రభుత్వం తరఫున పనిచేశారు అనేటటువంటి ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదైన దాంట్లో వాళ్ళు ఎంక్వైరీ దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పోలీసు అధికారులు వాళ్ళ మీద మీరు కేసులు పెట్టారు. మరి ఇప్పుడు మీరు రేపొద్దున ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో అధికారులు రామగిరి ఎస్ఐ మొదలుకొని ఏదైతే పై లెవెల్లో డీజీపీ దాకా రేపొద్దున ఎవరి మీద అయినా కూడా తర్వాత వచ్చినటువంటి మా ప్రభుత్వం వాళ్ళని మేము ఏదో బుక్లో రాసుకునే ఉంటాం కదా, మేము రాసుకోకపోయినా మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉంటాం కదా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉంటాం కదా. అప్పుడు వీళ్ళు ఏడాది కాలం నేను చేశారు, చేసినప్పుడు రేపొద్దున ఎలా ఉంటుంది? అందుకని దీన్ని ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటటువంటి వాతావరణాన్ని రెడ్ బుక్ సాక్షిగా తెచ్చారు. దానివల్ల ఈరోజు ఏమవుతుంది, దావోస్ వెళ్ళి రెడ్ బుక్ ఉంది అని చెప్తే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? ఈరోజు రాష్ట్రానికి ఒక్కటి పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో, అప్పుడు ల్యాండ్ అలొకేషన్ జరిగినాయో, రీన్యూ ఎనర్జీ కానీ లేదంటే మీరు అన్న ఎన్టీపీసీ కానీ వాళ్ళే ఈరోజు పెట్టుబడులు ఉంది తప్ప కొత్తగా ఒక కంపెనీ కూడా ఈరోజు వీళ్ళతో ఎక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. బికాస్ ఆఫ్ ద రెడ్ బుక్. ఎందుకు? ఆల్రెడీ ఉన్న కంపెనీలు బెదిరిస్తున్నారు. ఉన్న కంపెనీలు సిమెంట్ కంపెనీలు చూస్తే ఎరపతినేని శ్రీనివాస్ నుంచి అనేక మంది, జమ్మలమణి ఆదినారాయణ రెడ్డి నుంచి అందరూ వాళ్ళకి వాటాలు కావాలి నెల నెల. అక్కడ వాటాలు ఇవ్వకపోతే కంపెనీ నడవనిట్లా. సో దీనికి బలి అవుతుంది ఎవరు? రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు, ప్రభుత్వ అధికారులు బలవుతున్నారు, పారిశ్రామికవేత్తలు బలవుతున్నారు. మీరు విరాట్ కంపెనీ, గోవిందప్ప బాలాజీ 12 దేశాల్లో ఉంది ఆ కంపెనీ. 160 సంవత్సరాలు అవుతుంది ఆ సిమెంట్ కంపెనీ పెట్టి. అలాంటి కంపెనీ 160 సంవత్సరాలండి. అలాంటి కంపెనీని వాళ్ళని ఇండియా ఆపరేషన్ హెడ్ని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే వీళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళకి మిగిలిన సిమెంట్ కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? సేమ్ మీరు అన్నట్టుగా జత్వానీ అంశాన్ని తీసుకొని వచ్చి ఆయన అక్కడ ఏదైతే ముంబైకి సంబంధించి కాదు పారిశ్రామికవేత్త జిందాల్ గారిని అలానే మీరు తరిమేశారు. ఏమవుతుంది ఇప్పుడు? సో దీనికి బలి రాష్ట్రం బలవుతుంది, నిరుద్యోగులు బలైపోతున్నారు. ఎందుకు బయటకు వెళ్తే ఈరోజు సేఫ్గా వస్తామని గ్యారంటీ ఉందా? 8 ఏళ్ల అమ్మాయి ఈ మచ్చుమరిలో ఇప్పటికీ శవం దొరకలా. 10 నెలలు అయింది అమ్మాయిని అత్యంత దారుణంగా సక్సెస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసలు అటువైపు కూడా తొంగి చూడలేదు కదా. ఇప్పుడు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంతో పాటు రెడ్ బుక్ దినం కూడా చేయాలి. మొదటి రెడ్ బుక్ దినాన్ని చేయాలి. ఎందుకంటే ప్రజలకు ఎటు మోసాలు చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వెన్నుపోటు పడిచాడు కాబట్టి వెన్నుపోటు దినం జూన్ 4. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఏర్పడిన రెడ్ బుక్ దినం కూడా జూన్ 4 అని చెప్పాలి. రైట్, క్లియర్గా. ఎస్ ప్రదీప్ గారు ఏం చెప్తారు సార్? ఈ రెడ్ బుక్ సాధించినటువంటి విజయాలనాలనా, ఈ రాష్ట్రం పైన పిడుగనాలనా ఏమనాలి? ఈ హత్యలేంటి? 390 హత్యలేంటి? 766 హత్యాయత్నాలు, ఒక్కొక్కటి చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. నారా కుటుంబానికి మాత్రం ఇది విజయం అనే చెప్పాలి ఈశ్వర్ గారు. ఇప్పుడు ఎవరైనా అడిగితే తక్కువ మనమంతా ఒకే మాట మనం మాట్లాడతాం, మునుపెన్నడు ఇటువంటిది చూడలేదు అని. అవునా కాదండి? అవును. అంటే దాన్ని ఇండైరెక్ట్ గా తండ్రికి పేరు తీసుకురావడమే కదండి. కొడుకు వాళ్ళ తండ్రే మేలు, కొడుకు ఎంత చండాలంగా చేస్తున్నాడో చూడండి అనే విధంగా నారా లోకేష్ చేస్తూ వాళ్ళ తండ్రికి విజయాన్ని సాధిస్తున్నాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇట్లా జరగలేదు, ఇదేమి ప్రభుత్వ పాలన, ఇదేమి దౌర్భాగ్యము అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే తండ్రి గారికి కొడుకు అందించిన విజయం అని అనుకోవచ్చండి. ఆ విధంగా మాత్రం ఖచ్చితంగా విజయం సాధించారు. సంక్షేమం ఎవరైనా మేము ఇంత డెవలప్మెంట్ సాధించాము, ఇంత గొప్ప సాధించాము అని చెప్తారు. ఈ రెడ్ బుక్ లో సాధించాము చెప్పుకోవాలి. ఇప్పుడు ఈయన రివర్స్ టెండరింగ్ అవన్నీ క్యాన్సిల్ చేసి రివర్స్ లో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ అక్కడ మేము విజయం సాధించామని పొంగిపోతున్నారండి. 440 మంది యాక్టివిస్టుల పైన నాకు తెలిసి అది 2466 కేసులు ఉండి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరి పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన 10ల సంఖ్యలో కేసులు పెట్టారు. ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి, ఎంత కడుపు తగ్గిపోతుందంటే మనకు బాధ అనిపిస్తుంది కానీ మనం ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా అనే విధంగా ఒక సోదరు నాతో డైరెక్ట్ చెప్పిందండి. నేను పేరు చెప్పలేను, వాళ్ళ పేర్లు చెప్పు, నేను వాంగ్మూలంలో చెప్పు అని కొట్టారంటండి. కొట్టితే నేను చెప్పను అని చెప్తే వాళ్ళు అక్కడ కొట్టే వాళ్ళు ఫస్ట్ కొడతారంట, కొట్టి మళ్ళీ ఏం చేస్తారంటే జెండు బామ్ ఇస్తారంట, నేను కాళ్ళకి రాసుకో అని పాదాలకేసి కొడతారంట, మళ్ళీ ఇసుక మీద నడిపిస్తారంట, ఎందుకంటే అది రెడ్ గా కాకుండా కనిపించుకోకుండా చేస్తారంట. తరువాత అతన్ని ఎంత చెప్పినా అంత కళ్ళకు గంతలు కడతారండి, ఎంత చెప్పినా వినలేదని ఒక మాట అన్నారంటండి. లేదురా ఇంక నువ్వు చెప్పిన మాట వినట్లేదు, నిన్ను విమానం ఎక్కిస్తావు అన్నారంట. అంటే పాపం ఆ పిల్లగాడు, అంటే వాడు ఎంత అమాయకుడు నేను చెప్తాను, వాడికి తెలియదు ఏంటి విమానం అంటే. అతను ఆ పిల్లోడు అంటాడంట, సార్ నా ప్యాంటు జేబులో ఆధార్ కార్డు ఉంది తీసుకోండి సార్, ఏ రాష్ట్రానికి తీసుకెళ్తున్నాను అని అడిగాడంట. అంటే
వాడికి విమానం అనేది కూడా తెలియదు అంటే తాళ్లతో కాళ్ళు చేతులు పైకి కట్టేసి కొడతారని కూడా తెలియదు. అంటే ఇంత దారుణంగా అంత దారుణంగా వాళ్ళు ఏంది వాళ్ళు సార్ ఈశ్వర్ గారు అంత దారుణంగా టార్చర్ చేస్తున్నారు అంటున్నా. అంత దారుణంగా ఇప్పుడు హైకోర్టులో కూడా వచ్చిందండి, డిస్కషన్కి వచ్చింది. హైకోర్టు కూడా పోలీసులపై తీవ్రంగా స్పందించింది. ఇది ఏదో నేను చెప్పడం కాదు, హైకోర్టు వాళ్ళు కూడా ఆధారాలు చూసి అతన్ని ఏం చేశారని చెప్పేసి మొటికాయలు కూడా వేసిందండి హైకోర్టు. అంత దారుణంగా అండి పాపం మహిళలని కూడా చూడకుండా మహిళల్ని చేతులకు కాళ్ళకేసి కొట్టి హింసించి వాళ్ళని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రవికిరణ్ ఇంటూర్ అని సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడండి. అతను ఎక్కడ కూడా అసభ్యంగా ఏ రోజు కూడా పోస్ట్ పెట్టండి. నేను చెప్తున్నాను, నేను సాక్షి. ఒక రోజు అసభ్యకరమైన పోస్ట్ గుంటూరు నుంచో ఎక్కడి నుంచో కడప పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారండి. అక్కడ అదే టైంలో మా కడప జిల్లా అనంతపురం జిల్లాకు సంబంధించిన 2-3 సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అక్కడికి తీసుకెళ్లారంట. పాపం పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారా మీరు అని కేసులు చూస్తే ఏవో చిన్న సిల్లి మెసేజెస్ ఉంటాయంటండి. ఏది దీనికోసం కేసులు అంటే మమ్మల్ని ఏం చేయాలి సార్, వెళ్ళిపోవాలంటే లేదు మీరు ఇక్కడ ఈవినింగ్ దాకా ఉండాల్సిందే, మీరు ఉండి వెళ్లాల్సిందే అని వాళ్ళు కాపలంటండి పోలీసు వాళ్ళు. ఆ రోజు రాత్రి రవికిరణ్ ఇంటూర్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో కింద కటిక నేలపైన దిండు లేదు బెడ్షీట్ ఆడ పడుకోమని చెప్పారటండి. అంటే ఇంక ఎంత దారుణాలకు ఒడిగట్టారండి. అసలు నారా లోకేష్ అనుకుంటున్నాడు ఏదో నేను పర్మనెంట్ గా ఉంటాను, నేను శాశ్వతం అని. నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అండి. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వాళ్ళు చేసే దురాగతాలే వాళ్ళని వెంటాడతాయి. మనం ఏమి మళ్ళా కక్ష సాధింపు చర్యలు మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, 2.0 చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని. వాళ్లకు అది భూమరంగా వాళ్ళకే తగులుతుందండి. ఇప్పుడు అదే ఇంటూరు రవికిరణ్ గురించి చెప్పారు కాబట్టి ఇంటూరు రవికిరణ్ మీద కేసు పెట్టినప్పుడు మరి ఈనాడు రామోజీరావు మీద కిరణ్ మీద కేసు పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని బట్టలు లేకుండా కార్టూన్లు వేశారు. బట్ ఏ రోజు ఇంటూరు రవికిరణ్ సెటైరికల్ గా పెడతారు. దానికే వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి సందర్భం. అందుకు సార్ మొన్న ఒక దళిత ఎంపీటీసీ కంతేరుకు సంబంధించి ఆమె నైటీలో ఉంటే చీర కట్టుకొని వస్తానంటే కారులో చీర కట్టుకుంది కానీ అన్నారు పోలీసులు. ఏం చేయాలండి ఆ పోలీసులు మీరు చెప్పండి. కారులో చీర కట్టుకుంది కానీ నైటీ మీద తీసుకొని వెళ్ళారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి గమనించండి.